Good morning once again to everyone. ఈరోజు సెషన్‌లో ఆల్రెడీ కొంచెం నిన్న డిస్కస్ చేసిన పాయింట్స్ ఒకసారి విల్ ట్రై టు రిపీట్. ఓకే. బట్ స్టిల్ కోర్స్ కంటెంట్ డీటెయిల్‌గా వెళ్ళిపోయాం కాబట్టి విల్ నాట్ డిస్కస్ దట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఈ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. అండ్ ప్రీ రిక్విజిట్స్ కూడా కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. అంటే ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది. అండ్ దెన్ వాట్ ఆర్ ద సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft and what are the system configurations required for practicing and what is the role of a MuleSoft developer. Okay, so MuleSoft developer లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అట్లీస్ట్ విల్ కమ్ టు నో లైక్ మనకి సూట్ అవుద్దా లేదని తెలుస్తుంది కదా ఎగ్జాక్ట్లీ. అంటే దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ లైక్ ఇది ఈ రోల్ నాకు సూట్ అవ్వకపోవచ్చు అని డిసైడ్ చేసుకునే దానికి ఇట్ విల్ బి సూటబుల్ డిస్కషన్ అనమాట. అందుకోసం వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్ దట్ పర్టికులర్ టాపిక్. ఓకే, ఫస్ట్ ప్రీరిక్విజిట్స్ నిన్న మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ వాట్ ఆర్ మోనోలిథిక్ అప్లికేషన్స్, వాట్ ఈస్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, వాట్ ఆర్ ఏపీఐస్, వాట్ ఆర్ వెబ్ సర్వీస్, రెస్ట్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ప్రీరిక్విజిట్స్లోకి వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఏపీ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, తర్వాత డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఇన్ రియల్ టైమ్, జేసన్, సిఎస్వి, ఎక్స్ఎంఎల్ డేటా ఫార్మాట్స్, హెచ్టిటిపి డిస్కషన్. అంటే జనరల్గా కూడా మనం ఎక్కువగా 90 to 95% ఆఫ్ ద టైము యాక్చువల్గా కూడా ఏపీఐస్లో కూడా రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం MuleSoft తోటి. ఓకే, ఆల్మోస్ట్ 100 అనుకోండి, వెరీ ఇగ్నోరబుల్ ఎగ్జాక్ట్లీ. లైక్ సోప్కి వెళ్ళేది కూడా, ఎందుకంటే సోప్ ఈస్ అ వెరీ ఓల్డ్ టెక్నాలజీ అండ్ 99% ఆఫ్ ద టైమ్ విల్ బి డెవలపింగ్ రెస్ట్ సర్వీసెస్. అయితే రెస్ట్ సర్వీసెస్ చేసేటప్పుడు ద ప్రోటోకాల్ విల్ బి హెచ్టిటిపి వాడతాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు www.google.com ఇస్తే అక్కడ https://www.google.com వస్తుంది కదా. అంటే ఏపీఐస్లో కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ వాడతాం అనమాట. ఓకే, మనం ఒక మెసేజ్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆ ప్రోటోకాల్ వాడతాం. ఆ హెచ్టిటిపి గురించి మనకి డీటెయిల్డ్గా, అంటే అసలు రిక్వెస్ట్ ఎలా పంపించాలి, రెస్పాన్స్ ఎలా వస్తుంది, దానికి కోడ్స్ ఏమేం కోడ్స్, ఎర్రర్ వస్తే ఏం కోడ్స్ వాడాలి, సక్సెస్ వస్తే ఏం కోడ్స్ వాడాలి, ఇలాంటిది కూడా చాలా డీటెయిల్డ్గా మనకు తెలియకపోతే మనం వర్క్ చేసేటప్పుడు చాలా అండర్ కాన్ఫిడెన్స్తో వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎస్ అండి, చెప్పండి అండి. So is there any instance that we used apart from the HTTPS protocol, or only we will use only HTTP protocol for REST? రెండు వాడతామండి. అంటే హెచ్టిటిపి మీన్స్ యాక్చువల్గా కూడా రెండు వస్తాయి. ఓకే, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ బోత్. అవి రెండు కాకుండా ఇంకేదైనా ప్రోటోకాల్ స్విచ్ చేయాల్సి వస్తుందా? రెస్ట్లో వాడమండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనకి ఎఫ్టిపికి వాటికి ఈ డిఫరెంట్ ప్రోటోకాల్స్ కదా, బట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, మనకి అవసరం లేదు కూడా ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ ఏంటి అంటే హెచ్టిటిపి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడు దానికి రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, హెడర్స్ పంపించాలి, ఈ క్వైరీ పారామ్స్ అని ఉంటాయి, యూఆర్ఐ పారామ్స్ అని ఉంటాయి, ఇవన్నీ ఏంటి యాక్చువల్గా కూడా మనం మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. వితౌట్ దట్ ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఇన్కంప్లీట్ ఫర్ యూ అనమాట. అందుకని ఇవన్నీ కూడా ఈ ప్రీరిక్విజిట్స్ చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క టాపిక్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, దాంతోపాటు ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, తర్వాత డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఇన్ రియల్ టైమ్, ఇవన్నీ ఒక 3 to 4 సెషన్స్లో ఆర్ 2-3 సెషన్స్లో ఐ ట్రై టు కంప్లీట్ అనమాట మొత్తం ఓవరాల్గా. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫండమెంటల్స్ మనకు నాలెడ్జ్ ఉంటే విల్ బీ వర్కింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదన్నా టెక్నాలజీ షిఫ్ట్ అవ్వాలన్నా కానీ దీస్ ఆర్ ఆల్ జనరిక్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ హ్యావ్ ఏ సాలిడ్ అండర్స్టాండింగ్. అంటే ఎందుకు ఈ పాయింట్స్ నేను మెన్షన్ చేయడానికి లేకపోతే ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, వెన్ ఎవర్ ఐ టేక్ ఇంటర్వ్యూస్ రైట్, ఎప్పుడైనా కానీ అసలు జనరల్గా రెస్ట్కి సోప్కి డిఫరెన్స్ ఏంటి, రెస్ట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి సోప్తో కంపేర్ చేస్తే, లేకపోతే హెచ్టిటిపిలో స్టేటస్ కోడ్స్ ఎప్పుడన్నా డిస్కస్ చేసిన ఏ స్టేటస్ కోడ్ ఎప్పుడు వాడాలి యాక్చువల్గా కూడా, ఇలాంటివి ఎప్పుడన్నా డిస్కస్ చేస్తే లాట్ ఆఫ్ సీనియర్ పీపుల్ ఆల్సో విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, విచ్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఏ MuleSoft డెవలపర్ ఆర్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ డెవలపర్. చాలామంది ఆన్సర్ చేయట్లా ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, దే ఆర్ ఏబుల్ టు వర్క్ బట్ దే డోంట్ నో వై అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అందుకని ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నేనే డీల్ చేయడం, అంటే బయటికి వెళ్ళి ఒకసారి చూసుకొని రమ్మని చెప్పకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఐ గివ్ యూ ద ఎంటైర్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ. మహేష్, యా, మీరు ఎక్కడ చేస్తారో
ఏ ఆర్గనైజేషన్‌లో చేస్తారు? అవి డిస్కస్ చేయకూడదండి. ఓకేనా? మహేష్, ఇంకో క్వెరీ. ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్ లో జావా డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఏపీఎస్ డెవలప్ చేస్తారు కదా. సో మ్యూల్సాఫ్ట్ లోనే ఇంటికి చేయాలి మనం. యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావాలో కానీ పైథాన్లో కానీ లేకపోతే డాట్ నెట్లో కానీ చేసేసుకోవచ్చు అండి. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ అంటే మనకి ఇప్పుడు జావాలో చేయాలనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ఒక 100 APIs ఉన్నాయనుకోండి. ఈ 100 APIs డెవలప్ చేసేదానికి జావాలో ఆర్ స్ప్రింగ్ బూట్లో కానీ వీటిలో మనకి డెవలప్ చేసేదానికి అప్రాక్సిమేట్లీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక్కొక్క దానికి కలిపి ఒక 20 days 30 days వేసుకున్నా కూడా కొంచెం మీడియం టు హై కాంప్లెక్స్ ఉన్నవి అప్రాక్సిమేట్లీ ఎంత పట్టిందండి? ఆల్మోస్ట్ లైక్ 2000 days పట్టింది. అదే మ్యూల్సాఫ్ట్తో చేస్తే యాక్చువల్గా కూడా మీకు ఒక 500 to 600 daysలో అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇట్ విల్ బి వెరీ ఫాస్టర్. డెవలప్మెంట్ విల్ బి వెరీ ఫాస్టర్. వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారా, లేకపోతే బిజినెస్ మీద ఫోకస్ చేసుకుంటారా అంటే తొందరగా మార్కెట్లోకి వెళ్ళాలి అలాంటప్పుడు ఏదైనా జావాలో డాట్ నెట్లో అట్లా చేసుకోవచ్చు అండి. బట్ టూల్స్ ఎందుకు వస్తున్నాయి అయితే? ఓకే, టైమ్ టు మార్కెట్ ఈస్ వెరీ ఫాస్టర్ ఒకటి, అండ్ మెయింటెనెన్స్ ఈజ్ ఈజియర్. ఓకే, Nowadays microservices are in places, right? So instead of going for big API, they're going into smaller chunks ఇది like కూడా ఇంతే కదా microservices. ఇప్పుడు అందుకనే కదా మీకు మోనోలిథిక్ మైక్రో సర్వీస్ అని చెప్పా. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇస్ ఎ జనరిక్ ఆర్కిటెక్చర్. ఓకే, ఈవెన్ అది కూడా మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, సింపుల్ గా పెద్దదాన్ని బ్రేక్ చేస్తున్నాం చిన్నదానిగా. ఓకే, Yes. చిన్నదానిగా బ్రేక్ చేయాలన్నా కానీ చేసిన అది కాంప్లెక్సిటీ ఇంప్లిమెంటేషన్ జావా అయితే కూడా రాయాలి కదా మీరు. ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు. అక్కడ డేటాబేస్ కనెక్ట్ అయ్యేదానికి యూ హ్యావ్ టు రైట్ లాట్ ఆఫ్ కోడ్ దేర్. Okay. ఓకే, కానీ అప్పుడు ఈ ర్యామెల్ రావాలంటే జావా బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా మహేష్ గారు? లేదండి అవసరం లేదు. అసలు జావా మీకు అసలు జావా తెలియకుండా మ్యూల్సాఫ్ట్ లో వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనతో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక సెకండ్ నేనేమన్నా సార్ ఒక క్వశ్చన్ అడిగారు జావాకి మాస్టర్, ఒక సెకండ్ ఆగండి. ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చెప్పనివ్వండి. రైట్ ఇప్పుడు జావా అవసరం అని అడిగారు. ఇప్పుడు నాకు జావా రాదు, నేను వర్క్ చేస్తూ ఉన్నా. ఓకేనా? యా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ మ్యూల్సాఫ్ట్ అనేది కంప్లీట్ ఎక్లిప్స్ కస్టమైజ్ చేశారు. సో ఎక్లిప్స్ ఐడియా ఉండాలి అంటే, ఎక్లిప్స్ అంటే జావా కదా, జావా నాలెడ్జ్ ఉండాలి, మినిమం ఒక 50% ఉంటేనే చేయగలరు అని అసలు అంటున్నారు. లేదండి, నాకు జీరో అండి. నాకు జావా అని ఓకే పేరు చెప్తే జావాలో ఒక ఇది కూడా నాకు ఓకే రాదు. సార్. ఓకే, అలాంటప్పుడు ఇంకా నేనే వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇంకా దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఏ కన్క్లూషన్. ఓకే, కానీ అర్థమైంది. నిన్న సెషన్ మీరు అటెండ్ అయ్యారా లేదు యాక్చువల్గా నేను జావా అవ్వలేదు సార్, ఇదే ఫస్ట్ సార్. ఓకే జావా విత్ మ్యూల్సాఫ్ట్ కాంబినేషన్ ఉంటే యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మ్యూల్సాఫ్ట్ అనుకోండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మ్మ్. ఒకవేళ ఒక 10 jobs ఉంటే ఓకే ఇది మ్యూల్సాఫ్ట్ డెవలపర్ గా మ్యూల్సాఫ్ట్ విత్ జావా ఉంటే ఒక 12 jobs ఉంటాయి, ఒక 2 jobs ఎక్స్ట్రా ఉంటాయి మీకు. అండ్ వీళ్ళతో పోల్చుకుంటే ఇంకా కొంచెం హై పే కూడా డిమాండ్ చేయొచ్చు. అదేనేమో అంటున్నారు జావాకి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఈ 2 jobs కోసం జావా ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం నేర్చుకోవడం బెటరా, ఇదొక్కటి నేర్చుకుని 10 jobs ట్రై చేయడం బెటరా? అదేలేండి, కరెక్ట్. ఓకే, అందువల్ల ఏంటంటే దానికి జనరిక్ చేసేసి చాలా మంది జావా లేకుండా వర్క్ అవుదని అంటారు. అంటే మ్యూల్సాఫ్ట్ అనే టూల్ జావా మీద బిల్డ్ చేశారు యాక్చువల్ గా. అదే అంటున్నారండి. బ్యాక్గ్రౌండ్ లో జావా ఉందన్న మాత్రాన మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ బిల్ట్ ఏ టూల్ ఆన్ జావా. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ ఐ నీడ్ టు నో జావా ఫర్ లెర్నింగ్ మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, గాట్ ఇట్ అండి. ఓకే, యా థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మీకు జావా రావాల్సిన అవసరం లేదు, అది వెరీ క్లియర్. ఓకే, జావా నేర్చుకునే పని అయితే మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవడం ఎందుకు? అదేదో జావా నేర్చుకుంటాం కదా వెళ్ళి ఒక సంవత్సరం రోజులు యాక్చువల్గా కూడా. ఓకే, అందువల్ల ఇది లేదు. అయితే ఇప్పుడు మీరు కొంతమంది ఇంకొకరు ఎవరు అడిగారు కదా క్వశ్చన్, ఏంటి కంపల్సరీగా మనం జావాలో చేసుకోవచ్చు కదా, అలాంటప్పుడు మ్యూల్సాఫ్ట్కి ఎందుకు వెళ్ళాలంటే నో ఆర్గనైజేషన్ హ్యాస్ యాక్చువల్లీ టైమ్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుని తినచ్చు కదా అంటే స్విగ్గీ ఎందుకు అంత ఫేమస్ అయింది? అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా. లేకపోతే జొమాటో ఎందుకు ఫేమస్ అయింది?
ఎందుకనంటే ఆబ్వియస్లీ వీ డోంట్ హ్యావ్ టైం యాక్చువల్లీ. ఏదో టైంలో ఆర్డర్ చేసుకోవడమో, ఒక 10 టైమ్స్ మనం ఇంట్లో చేసుకుంటే ఒక 3-4 టైమ్స్ అయినా బయట ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ బికాస్ రీజన్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. ఓకే, ఇలాగే టూల్స్ ఎందుకు అంత ఫేమస్ అవుతున్నాయంటే, మార్కెట్లోకి నేను రిక్వైర్మెంట్ తీసుకొని ఈరోజు డిసైడ్ అయ్యి రేపు మార్కెట్లోకి వెళ్ళాలంటే జావా తీసుకుంటే నాకు టైం ఎక్కువ పడుతుంది. అదే టూల్ తీసుకుంటే ఐ డోంట్ హ్యావ్ కన్స్టెంట్ ఆన్ మనీ. ఆబ్వియస్లీ టూల్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకే, బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆర్గనైజేషన్స్ ఆర్ ఓకే. అందుకనే టూల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇదే కాదు, ఎనీ టూల్. ఇప్పుడు MuleSoft అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్. అలా కాకుండా ETL టూల్స్ కానీ, లేకపోతే CRM టూల్స్ కానీ, లేకపోతే ఏ టూల్ తీసుకున్నా, ఏ అప్లికేషన్స్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసేసి ఓకే ఈజీగా ఉండేటట్టుగా చేసి పెట్టి వేస్తే ఆ టూల్కి ఫేమస్ అయిపోయి ఆటోమేటిక్లీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. సరే, కమింగ్ టు ద టాపిక్. ఇప్పుడు MuleSoftతో మనం ఏం చేస్తాం యాక్చువల్గా కూడా? REST APIs డెవలప్ చేస్తాం, ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తాం. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఏం చెప్పాను? జస్ట్ ఒక అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేయడం, అంటే ఒకదాంతో ఒకదానికి కమ్యూనికేట్ చేయడం కానీ, లేకపోతే ఒకదాంతో ఒకదానికి మెసేజెస్ కమ్యూనికేట్ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ చేయడం దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. ఈవెన్ APIs ఆల్సో విల్ ఫాల్ అండర్ ఇంటిగ్రేషన్. బట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది సపరేట్గా విల్ ట్రై టు డిస్కస్. APIs అంటే కానీ REST APIs అన్న ఇంటిగ్రేట్ 99% ఆఫ్ ద టైం ఏం చేస్తాం మనం? MuleSoft తోటే REST APIs డెవలప్ చేస్తున్నాం, ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేస్తున్నాం. సరే, అసలు APIs అంటే ఏంటి బేసికల్గా అనేది మనం డిస్కస్ చేయాలి కాబట్టి అది ఇంకొంచెం టైంలో డిస్కస్ చేద్దాం. బట్ స్టిల్ సింపుల్గా చెప్పాలంటే API అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా బిహేవ్ చేస్తుంది యాక్చువల్గా. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ICICI మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఉంది. ఇది ICICI మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. ఫోన్లో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని నా బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ చెక్కి ఆప్షన్ ఉంది, అక్కడ ట్రిగ్గర్ చేశాను. ఈ ట్రిగ్గర్ చేయగానే జనరల్గా బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందండి? మన బ్యాలెన్స్ కానీ మన డీటెయిల్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద టైం డేటాబేసెస్లో కానీ, లేకపోతే వేరే సిస్టమ్స్లో కానీ, అప్లికేషన్స్లో కానీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఫ్రంట్ ఎండ్ అంటాను. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? కస్టమర్ వాడుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద కస్టమర్, ఐఎమ్ యూజింగ్ మై మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్. ICICI ఇది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో యాక్చువల్లీ చెక్ చేస్తున్నాను. బ్యాలెన్స్ చెక్ అనే ఆప్షన్ని ట్రిగ్గర్ చేశాను. ట్రిగ్గర్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఈ బ్యాక్గ్రౌండ్లో ICICI బ్యాంక్ డేటాబేస్ ఉంది కదా, ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. సరే, ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి కాబట్టి డైరెక్ట్గా ఇదేమో ఒక అప్లికేషను, ఇదేమో ఇదొక అప్లికేషను. దీనికి మళ్ళీ లాంగ్వేజ్ అర్థం అవుద్దా? అర్థం కాదు. అర్థం కానప్పుడు మధ్యలో ఏదో ఒక మీడియేటర్ ఉండాలి కదా. ఆ మీడియేటర్ ఏంటి అంటే API బేసికల్గా కూడా. అండ్ అదొకటే కాదు, అర్థం కాకపోవడమే కాదు, డైరెక్ట్గా నా డేటాబేస్ని నేను బయటకి ఎక్స్టర్నల్గా ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ చేసేదానికి ఆర్గనైజేషన్స్ కూడా రెడీగా ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఎందుకని? ఏదైనా అటాక్ జరిగింది అనుకోండి, API లేదనుకోండి, డైరెక్ట్గా డేటాబేస్ అటాక్ అయిపోద్ది. అంతే కదా, ఈజీగా డేటాబేస్ అటాక్ అయింది అనుకోండి, మొత్తం డేటా అంతా ఇచ్చేసేసేవచ్చు ఎవరైతే అటాక్ చేశారో. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు ఎక్స్పోజ్ యువర్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ టు ద ఇంటర్నెట్ డైరెక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏం చేస్తున్నారు? మధ్యలో ఒక API లేయర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు API ఏంటి? API ఈజ్ ఏ piece of program or a software or an application which acts as a bridge between the front end and back end, and it will facilitate the communication between front end and back end, and it also facilitates the exchange of messages. Exactly. Simple చెప్పాలంటే API is nothing but a piece of కోడ్ అనుకోండి, ఒక పీస్ ఆఫ్ కోడ్. అది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామా, లేకపోతే జావాలో కూర్చొని కోడ్ చేస్తామా, లేకపోతే పైథాన్లో కూర్చొని కోడ్ చేస్తామా అనేది పక్కన పెట్టండి కొద్దిసేపు. ఓకే, API ఈజ్ ఎ పీస్ ఆఫ్ కోడ్. ఓకే, విచ్ విల్ యాక్ట్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫెసిలిటేట్ ద కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సరే, ఇప్పుడు ఫస్ట్ ఈ బ్యాలెన్స్ చెక్ కోసం ఒక రిక్వెస్ట్ పంపించారు. రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఈ అకౌంట్ నెంబరు, ఈ పర్టికులర్ పర్సన్ ఇదని చెప్పి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం రిక్వెస్ట్లో. ఇప్పుడు API ఏం చేస్తుంది? డేటాబేస్కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి డేటాబేస్కి మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తుంది. అప్పుడు డేటాబేస్ ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ అకౌంట్ నెంబర్కి ఎంత బ్యాలెన్స్ ఉంది ఏంటి అని చెప్పి డేటాబేస్ లాంగ్వేజ్లో మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రంట్ ఎండ్కి రెస్పాన్స్ పంపించాలి కదా, దాన్ని ఏం చేస్తాను? ఇక్కడ మళ్ళీ నేను కన్వర్ట్ చేసి ఫ్రంట్ ఎండ్కి అర్థమయ్యే విధంగా రెస్పాన్స్ పంపిస్తాను. ఓకే, ఫ్రంట్ ఎండ్కి అర్థమయ్యే విధంగా రెస్పాన్స్ పంపిస్తాం. ఇప్పుడు చూస్తే మీకు ఈ బ్యాలెన్స్ చెక్ అనేది
ఫ్రంట్ ఎండ్లో ట్రిగ్గర్ చేస్తే బ్యాక్ ఎండ్కి వెళ్ళి మొత్తం చేసుకొని ప్రాసెస్ చేసి మనకి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మన డెవలప్మెంట్ లేకపోతే మన రోల్ ఎక్కడ? దీని డెవలప్మెంట్. ఇది మనం చేయం, ఇది మనం చేయం. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ MuleSoft డెవలపర్? ఈ ఏపీఐ డెవలప్ చేయడం. ఈ పర్టికులర్ సినారియోలో నేను చెప్పేది అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఇది ఎవరు చేస్తారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్. జావా స్క్రిప్ట్ ఇట్లా ఇన్ని ఉంటారు కదా, రియాక్ట్ జేఎస్ ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేస్తాడు. ఇదేమో డేటాబేస్ డెవలపర్ చేస్తాడు. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపరు, ఇదేమో డేటాబేస్ డెవలపరు, ఇదేమో ఇంటిగ్రేషన్ డెవలపర్ ఆర్ MuleSoft డెవలపర్. ఇప్పుడు మీకు అయితే డేటాబేస్ మొత్తం తెలిసి ఉండాలంటే డేటాబేస్ మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. MuleSoftలో నుంచి లేకపోతే ఏపీఐ డెవలప్ చేస్తూ డేటాబేస్ని ఎలా కాల్ చేయాలి, దానికి క్వెరీ ఎలా పంపించాలి అని మినిమం డీటెయిల్స్ మనకు తెలిస్తే ఆబ్వియస్లీ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీఐ నేను డెవలప్ చేశాను. డెవలప్ చేసిన తర్వాత నేను టెస్టింగ్ చేసుకోవాలి. టెస్టింగ్ చేసుకోవాలంటే ఎలాగా? ఖచ్చితంగా మళ్ళీ ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్ ఉండాలి. వీళ్ళు ఇంకా డెవలప్ చేయలేదు ఈ అప్లికేషన్ని, ఈ ఫీచర్ని. అప్పుడు నేను టెస్ట్ ఎలా చేసుకోవాలి? అప్పుడు ఈ ఏపీఐ టెస్ట్ చేసుకునేదానికి పోస్ట్ మ్యాన్ అనే ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్ ద్వారా నేను ఫస్ట్ మన ఏపీఐ రెడీ అవ్వగానే టెస్ట్ చేసుకుని, ఓకే, పోస్ట్ మ్యాన్ తోటే ఏపీఐని టెస్ట్ చేసుకొని మన ఏపీఐ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, ఏపీఐకి రిక్వెస్ట్ ఎలా పంపించాలి, ఏం పంపించాలి, ఒక అకౌంట్ నెంబర్ ఇట్లాంటి డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ఈ పోస్ట్ మ్యాన్ ద్వారా పంపిస్తాను. ఏపీఐకి ట్రిగ్గర్ అవుద్ది, ఏపీఐ బ్యాక్ అండ్ కమ్యూనికేషన్ చేసుకొని మళ్ళీ రెస్పాన్స్ తీసుకొని మనకి పోస్ట్ మ్యాన్కి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. అప్పుడు పోస్ట్ మ్యాన్ యూటిలైజ్ చేసుకొని టెస్టింగ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి ఒకసారి. Yeah, Mahesh, I have a question. యా, చెప్పండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఏపీఐ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారో, ఈజ్ ఇట్ ద సేమ్ కేస్ ఫర్ ఆల్ ద ఇంటిగ్రేషన్ టూల్స్? అంతే అండి, ఏదైనా కానీ అంతే కదా. ఇప్పుడు ఏపీఐస్ చేస్తానని చెప్పాను, ఇంటిగ్రేషన్స్ చేస్తానని చెప్పాను. ఓకే, ఏపీఐ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అంతే కదా. ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ విత్ ద బ్యాక్ ఎండ్ డేటాబేస్, అంతే కదా ఇక్కడ. ఓకే. ఓకే, అలా కాకుండా ఇంటిగ్రేషన్స్ కొన్ని వేరే విధంగా కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒక స్కెడ్యూలర్ జాబ్ రన్ చేశాను. ఓకే, ఆ స్కెడ్యూలర్ జాబ్ రన్ చేస్తే, అంటే స్కెడ్యూలర్ జాబ్ అంటే ఏంటి? రోజు ఒక 9 o'clock ఇన్ ద నైట్ ఒక జాబ్ ట్రిగ్గర్ అవ్వాలి. ఆ ట్రిగ్గర్ అయ్యి ఏం చేయాలి? ఒక సర్వర్లో డేటా ఉంది, FTP సర్వర్లో, అక్కడి నుంచి డేటా తీసుకొచ్చి డేటాబేస్కి పంపించాలి. ఇది ఇప్పుడు ఏపీఐ లాగా చేస్తున్నానా, లేకపోతే ఒక స్కెడ్యూలర్ జాబ్ లాగా చేస్తున్నానా? స్కెడ్యూలర్ జాబ్ లాగా చేస్తున్నాను. ఆ స్కెడ్యూలర్ జాబ్ కూడా ఇంటిగ్రేషన్ అంటాను. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ FTP సర్వర్ టు డేటాబేస్. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఏపీఐ మోడల్ దేర్, ఐఎమ్ యూజింగ్ ఏ డిఫరెంట్ మోడల్, జాబ్ మోడల్. ఓకే. ఓకే, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని రిక్వైర్మెంట్స్ ఇలాగే ఉంటాయి. కాకపోతే ఇంటిగ్రేషన్స్ అనేది డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటాయి. ఇప్పుడు ఏపీఐ లాగా ఉంటుంది, ఇంకోటి ఈవెంట్ డ్రివెన్ అని ఉంటుంది. అవన్నీ మీకు స్లోగా ఇప్పుడే ఒకేసారి అంతా చెప్పేస్తే అవి కొంచెం రేర్గా వాడతాం కాబట్టి, ఎక్కువ వాడేది ఇది కాబట్టి ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే సార్. ఓకే, యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఎవరికన్నా? ఓకే, యా, అంటే MuleSoftతో సింపుల్గా చెప్పాలంటే ఏపీఐస్ డెవలప్ చేస్తాం. అది రెస్ట్ ఏపీఐస్ అండ్ ఇంటిగ్రేషన్స్. రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే ఆల్రెడీ అర్థమైంది మనకు ఒక మినిమం. ఏపీఐ ఫుల్ ఫామ్ ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇప్పుడు ఇంకొక ఫ్యూ సెకండ్స్లో చూస్తాం. ఓకే, బట్ స్టిల్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ టూ ఆర్ మోర్ సిస్టమ్స్ అండ్ it is able to establish the communication between them and also facilitates the exchange of messages. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక రిక్వెస్ట్ అనేది ఒక మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ని తీసుకెళ్ళి దీనికి పాస్ చేసింది, అక్కడి నుంచి ఇంకో మెసేజ్ తెచ్చుకుంది, ఆ మెసేజ్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ దీనికి పాస్ చేసింది, దీనికి కన్వీనియంట్గా ఉండేటట్టుగా. మధ్యలో ఈ మెసేజ్ దీనికి తగ్గట్టుగా కన్వీనియంట్గా మార్చింది, మళ్ళీ దీని రెస్పాన్స్ని దీనికి మళ్ళీ ఈ సిస్టమ్కి తగ్గట్టుగా కన్వీనియంట్గా మార్చింది. ఓకే, అది ఎలా చేస్తాము? MuleSoftతో చేస్తాం బేసికల్గా కూడా. టిప్కోతో చేయొచ్చు, ఆర్ వెబ్ మెథడ్స్తో చేయొచ్చు, లేకపోతే డెల్భూమితో చేయొచ్చు. ఓకే, ఆర్ జావాతో చేయొచ్చు, .NETతో చేయొచ్చు, పైథాన్తో చేయొచ్చు.
బట్ దేంతో చేస్తాం అనేది ఆర్గనైజేషన్ యొక్క డెసిషన్. ఎగ్జాక్ట్లీ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఎక్కువగా టూల్స్లోకి వెళ్తున్నారు అనమాట. ఓకే, ఒకవేళ మరీ వాళ్ళకి మంచి హ్యూజ్ టీమ్ ఉంది, జావా టీము, వాళ్ళని లెవరేజ్ చేసుకోవాలి, వాళ్ళకి వేరే వర్క్స్ ఏం లేవు, వాళ్ళకు టైం ఉంది ప్రాజెక్ట్ తీసుకెళ్లేదానికి అనుకున్నప్పుడు దెన్ దే ప్రిఫర్ టు గో ఫర్ జావా అండ్ స్ప్రింగ్ బూట్లో చేస్తారనమాట ఎక్కువగా కూడా. అవేంటంటే కొంచెం యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ఎక్స్పర్టైజ్, స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ అండ్ స్ట్రాంగ్ టీమ్ ఉండాలి. ఉంటేనే దానికి ఆ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసేదానికి దే విల్ హ్యావ్ దే కెన్ డూ ప్రాపర్లీ ఆర్ ఎఫిషియెంట్లీ. ఎగ్జాక్ట్లీ. సరే, అయితే మ్యూల్సాఫ్ట్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఏం చెప్పాను, ఈ డెవలప్మెంట్ చేస్తామని చెప్పాను. ఈ డెవలప్మెంట్ చేసేదానికి ఏమేమి వాడతాం? ఎగ్జాక్ట్లీ ఎనీ పాయింట్ స్టూడియో. ఈ స్టూడియో ఏంటి, మొత్తం ఎక్కువగా మ్యూల్సాఫ్ట్ డెవలపర్ టైం స్పెండ్ చేసేది ఇక్కడ. మొత్తం డెవలప్మెంట్ అంతా ఇక్కడ జరుగుతుంది. డెవలప్మెంట్ అని లేకపోతే ఇంప్లిమెంటేషన్ అని కూడా ఇంకొక పదం వాడుతూ ఉంటారండి. ఇంప్లిమెంటేషన్ అయిందా అని, అంటే ఏపీఐ లాంగ్వేజ్లో. మామూలుగా సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో జనరల్గా ఎక్కువగా డెవలప్మెంట్ వాడుతుంటారు, ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయిందా. అన్ఇంప్లిమెంటేషన్ అయిందా అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. బేసికల్గా ఏపీఐని డెవలప్ చేస్తున్నాం ఆర్ ఏపీఐని ఇంప్లిమెంట్ చేస్తున్నాం బేసికలీ, ఆర్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ ఇంప్లిమెంటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్లీ. సరే, ఇది ఒక్కటి సరిపోద్దాం మనకి, ఇంక వేరే ఏం తెలియబడలేదా అంటే ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అని ఇంకొకటి ఉంటుంది. ఇదేంటిది? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. దీంట్లో ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. దీంట్లో సబ్ మాడ్యూల్స్, రన్ టైమ్ మేనేజర్ అని ఉంటుంది ఒకటి. ఇవన్నీ డీటెయిల్గా చూస్తాం, బట్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం సబ్ మాడ్యూల్స్ లాగా రన్ టైమ్ మేనేజర్, ఏపీఐ మేనేజర్, ఓకే, డిజైన్ సెంటర్, ఎక్స్చేంజ్, ఓకే, ఎనీ పాయింట్ మానిటరింగ్, ఇంకా చాలా ఉంటాయి, బట్ స్టిల్ దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. యాక్సెస్ మేనేజ్మెంట్, ఓకే, ఇది ప్యూర్లీ అడ్మిన్, మనకు సంబంధం లేదు, ఇబ్బంది ఏం లేదు బేసికల్గా కూడా. ఇప్పుడు రన్ టైమ్ మేనేజర్, దీంట్లో అప్లికేషన్స్ వెళ్ళి డిప్లాయ్ చేసుకోవచ్చు, దీంట్లో సెక్యూర్ చేసుకోవచ్చు, మీరు అడిగిన ర్యామ్లు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు డిజైన్ సెంటర్లో. ఎక్స్చేంజ్లో మనం ఒక పోర్టల్ లాగా యూటిలైజ్ చేసుకుని ఇక్కడ మన అసెట్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ మన ఏపీఐస్ని మానిటర్ చేసుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఒక్కొక్కటి పూర్తిగా డీటెయిల్డ్గా ఫర్దర్ కమింగ్ క్లాసెస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక మ్యూల్సాఫ్ట్ డెవలపర్కి ఖచ్చితంగా తెలియాల్సిన థింగ్స్. ఇవన్నీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు. ఓకేనా? అంటే డెవలప్మెంట్ అంతా ఎక్కువగా ఎనీ పాయింట్ స్టూడియోలో చేస్తాం. ఎలా చేస్తాము? డ్రాగ్ అండ్ డ్రాప్. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏపీఐ బిల్డ్ చేద్దాము, ఒక హలో వరల్డ్ ఏపీఐ. హలో వరల్డ్ ఏపీఐ ఎలా బిల్డ్ చేస్తాం చూడండి ఒకసారి. ఊరికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తేనే అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను, ఫైల్, ఎనీ పాయింట్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాను. ఒక శాంపుల్ ఒక హెచ్టిటిపి ఏపీఐ రెడీ చేస్తున్నాం, మ్యూల్ ప్రాజెక్ట్. జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళినా ఫస్ట్ హలో వరల్డ్ చేస్తారు కదా, సేమ్ వే మనం కూడా ఇక్కడ చేద్దాం. డెమో హలో వరల్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ నేమ్ ఇచ్చాను, ప్రాజెక్ట్ నేమ్, ఫినిష్ అని క్లిక్ చేశాను. ఫినిష్ అని క్లిక్ చేయగానే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి, డెమో హలో వరల్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్పాండ్ చేయగానే ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది నీట్గా, మనం ఏం చేయకుండా. ఇదంతా కూడా మ్యూల్సాఫ్ట్ వాడు మనకి ప్రాపర్గా అరేంజ్ చేస్తున్నాడు కాబట్టి విల్ నాట్ హ్యావ్ మచ్ హెడ్ ఏక్. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఎంటీ స్పేస్ వచ్చింది. ఈ ఎంటీ స్పేస్లో నేను వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆల్రెడీ యాడ్ అయ్యి ఉన్నాయి కదా. ఇక్కడ హెచ్టిటిపి, ఇప్పుడు నేను హెచ్టిటిపి ఏపీఐ డెవలప్ చేస్తున్నాను. హెచ్టిటిపి ఏపీఐకి ఏంటి, బేసికల్గా నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తే దానికి రెస్పాన్స్ వెళ్ళాలి. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏమి హిట్ చేసినా నాకు హలో వరల్డ్ అని రావాలి యాక్చువల్గా. ఓకే, ఏమి హిట్ చేసినా నాకు హలో వరల్డ్ అని రావాలి, అది నా రిక్వైర్మెంట్. ఎలా చేస్తాను? ఫస్ట్ అసలు ఏపీఐ డెవలప్ చేయాలంటే హెచ్టిటిపిలో లిజనర్ అని ఉంటుంది. అంటే ఒక రిక్వెస్ట్ రాగానే అది లిజన్ చేయాలి కాబట్టి ఈ లిజనర్ వాడుతున్నాం. ఓకే, లిజనర్ అనేది హెచ్టిటిపి మాడ్యూల్లో, దీన్ని మాడ్యూల్ అంటాము.
దీన్ని ఆపరేషన్ అంటాము యాక్చువల్గా కూడా. బట్ స్టిల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం హెచ్టిటిపిలో ఉన్న లిజనర్ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. చూసారు ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేశాను. ఆటోమేటికల్లీ ఒక ఫ్లో లాగా జనరేట్ అయింది. ఆ ఫ్లో అంటే ఏంటి ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు ఊరికే జస్ట్ అర్థం చేసుకుంటారు. ఇక్కడ లిజనర్ ఉంది. ఈ లిజనర్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి నేను. అది ఎలాగా, ఇక్కడికి వెళ్ళి ప్లస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను లిజన్ చేయాలి రిక్వెస్ట్ని. ఎలా లిజన్ చేయాలి? ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ డెలివర్ చేయాలి. ఎలా డెలివర్ చేస్తాడు? లేకపోతే ఒక పార్సల్ డెలివర్ చేయాలి. ఎలా పార్సల్ డెలివర్ చేస్తాడు? వితౌట్ హ్యావింగ్ ద ప్రాపర్ అడ్రస్, రైట్? హీ కెనాట్ డెలివర్. ద సేమ్ వే ఈ లిజనర్కి కూడా ఒక ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలి. ఏంటది? ఇది ఈ ఏపీఐ నా ల్యాప్టాప్లో ఉంది అనే హోస్ట్, అంటే 0.0.0 అంటే లోకల్ హోస్ట్ కానీ లేకపోతే నా ల్యాప్టాప్లో ఉందని ఈ హోస్ట్ చెప్తున్నాను. పోర్ట్, ఈ పోర్ట్ 8081 మీద నేను అవైలబుల్ ఉన్నాను. నువ్వు నన్ను పింగ్ చేస్తే నేను నీకు రెస్పాన్స్ ఇవ్వగలుగుతానని చెప్పి ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. ఇవి ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు మారుతాయి, ఇవన్నీ తర్వాత చూద్దాం. బట్ బ్లైండ్గా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? హెచ్టిటిపి ప్రోటోకాల్ అండ్ హోస్ట్ నా ల్యాప్టాప్ అంటే లోకల్ హోస్ట్ అని చెప్పి చూడండి. లోకల్ హోస్ట్ అయినా 0.0.0.0 4 జీరోలు ఉన్నా 2 ఒకటే బేసికల్గా కూడా. అండ్ పోర్ట్, ఈ పోర్ట్లో నేను అవైలబిలిటీలో ఉన్నా అని చెప్పి ఓకే చేశాను. సరే, బాగానే ఉంది. తర్వాత నీ లిజనర్కి నేను రిక్వెస్ట్ పంపించాలంటే పాత్ ఏంటి అది కూడా డిఫైన్ చేయాలి కదా. నేను ప్రస్తుతానికి డెమో అని ఒక పాత్ ఇచ్చుకుంటున్నాను. అంటే ఏంటి? ఆ హోస్ట్, ఆ పోర్టు, ఈ పాత్ వాడుకొని ఎవరన్నా ఒక రిక్వెస్ట్ కానీ నాకు ట్రిగ్గర్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు లిజన్ టు దట్ రిక్వెస్ట్ అండ్ దెన్ ఐ కెన్ రెస్పాండ్ బ్యాక్ టు దమ్. ఎగ్జాక్ట్లీ, సింపుల్గా చెప్పాలంటే లిజనర్ అంటే ఏంటండి? ఇట్ విల్ లిజన్ టు ద రిక్వెస్ట్. సరే, బాగానే ఉంది. ఎలా లిజన్ చేస్తుంది? ప్రాపర్గా పర్సన్, మనకి పంపించే పర్సన్, రిక్వెస్ట్ పంపించే పర్సన్ మన యొక్క డీటెయిల్స్ అంటే ఏంటి? లోకల్ హోస్ట్, ఆ పోర్టు, ఈ పాత్ అన్ని పర్ఫెక్ట్గా కాంబినేషన్లో ఇచ్చి మనకి హిట్ చేశాడు అనుకోండి. దెన్ ఐ విల్ బి ఏబుల్ టు లిజన్ టు దట్ పర్టికులర్ రిక్వెస్ట్ అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు రెస్పాండ్ బ్యాక్ విత్ ద రెస్పాన్స్. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను హలో వరల్డ్ అని సెట్ చేయాలనుకున్నాను. హలో వరల్డ్ సెట్ చేయాలంటే ఇక్కడ మనకి సెట్ పేలోడ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. చూడండి, సెట్ పేలోడ్. ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ రెస్పాన్స్ పంపించాలనుకుంటున్నాను? హలో వరల్డ్ అని పంపించాలి. ఇక్కడ హార్డ్ కోడ్ చేసేస్తాను. డబుల్ కోట్స్లో హలో వరల్డ్. కంట్రోల్ ఎస్, సేవ్ అంటే కంట్రోల్ ఎస్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ఏపీఐ డెవలప్ చేసాను ఆర్ ఇంప్లిమెంట్ చేశాను, బట్ ఇంకా రన్నింగ్లో ఉందా? ఇది రన్నింగ్లో లేదు. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ డెవలప్ చేశాను. రన్ చేసి టెస్ట్ చేసుకోవాలి కదా. ఎలా? రైట్ క్లిక్, రన్. ఇప్పుడు రన్ చేసి ఇది అప్ అయింది అనుకోండి, నేను పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి హిట్ చేసుకుంటే ఈ ఏపీఐ రెడీ అయిపోయినట్టు అంతే. ప్రాపర్గా నా రిక్వైర్మెంట్ ఏంది? నేను హిట్ చేస్తే ఆ పర్టికులర్ ఏపీఐ నాకు హలో వరల్డ్ అని రెస్పాన్స్ ఇవ్వాలి. మహేష్, లాగర్ పెట్టుకుని కూడా లాగర్లో రాసుకోవచ్చు కదా. లాగర్ ప్రింట్ అవుతుంది యాక్చువల్లీ. మళ్ళీ లాగర్ ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎందుకని ప్రస్తుతానికి ఏం చేయట తర్వాత చూద్దాం. ఎగ్జాక్ట్ లాగర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లాగింగ్ ఎందుకు చేస్తాం. లాగర్ వల్ల మనకి రెస్పాన్స్ బయటికే రాదు, ఓన్లీ ట్రబుల్ షూటింగ్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సార్, ఇది ఎనీ పాయింట్ స్టూడియో కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కానీ జస్ట్ నార్మల్ ఇన్స్టాలేషన్ అంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్టూడియో ఇన్స్టాలేషన్ అండి. మనకి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఓన్లీ లాగిన్ అండి. లాగిన్ అయ్యి ఇది బ్రౌజర్లో లాగిన్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి. స్టూడియో ఒక్కటి డౌన్లోడ్ చేసుకొని బ్రౌజర్ నుంచి తర్వాత ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టాల్ అంటే కూడా ఏం లేదు, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వర్క్ అవుద్ది. అదంతా నేను చూపిస్తాను కమింగ్ క్లాసెస్లో. ఈ స్టూడియో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అదంతా డీటెయిల్గా. మహేష్, ఒక క్వశ్చన్. కొన్ని ఇది క్వశ్చన్స్ ఉన్నాయి సార్, నేను లాస్ట్ లో అడుగుతాను. ఓకే అండి, నో ప్రాబ్లం. యా, చెప్పండి. So, సారీ మహేష్, మై క్వశ్చన్ Yeah. ఈస్, ఇది లుక్స్ లైక్ నాకు ఎక్లిప్స్ లాగే కనిపిస్తుంది. ఎక్లిప్స్ కి అడ్వాన్స్డ్ వర్షన్ అండి యాక్చువల్ గా కూడా. ఎక్లిప్స్ కి అడ్వాన్స్డ్ వర్షన్. మ్యూల్సాఫ్ట్ ఈస్ బిల్ట్ ఆన్ జావా అని చెప్పాను నేను. యాక్చువల్ గా కూడా స్ప్రింగ్ మీద బిల్డ్ చేశారు అంటే దాని అర్థం ఏంది? జావా వచ్చిన వాళ్ళకి ఇంకా ఈజీ బేసికల్ గా కూడా. జావా రాకపోతే ప్రాబ్లమే లేదు, వీ కెన్ స్టార్ట్ ఫ్రెష్ ఆల్సో. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా,
ఇక్కడికి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి న్యూ మ్యూల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పా. ఓకే, ఇలాంటివి టెక్నిక్స్ ఇక్కడ, అంటే ఇలాంటివి మనం మొత్తం ఎలా నావిగేట్ చేయాలి, ఏం చేయాలి, ఈ స్టూడియో గురించి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ అయిందో ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్క ఫోల్డర్ ఎందుకు వాడుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ యూ విల్ బికమ్ ఎ ప్రో ఇన్ 2 to 3 months, రైట్? వితౌట్ ఎనీ జావా నాలెడ్జ్. సో జస్ట్ ఇన్ లైన్ టు దట్ వన్, ఇది ఒక ఐడి లాగా చూస్తే ఎక్లిప్స్ దిస్ ఇస్ అన్ ఐడి ఓన్లీ. ఇట్ ఈస్ అన్ ఐడి ఓన్లీ. సి ఎక్లిప్స్ కి మన జావా ప్రాజెక్ట్ చేసేదానికి ఐడి ఏంటి? యాక్చువల్గా ఎక్లిప్స్ కానీ ఇంకా వేరే వేరే ఐడిస్ ఉన్నాయి కదా. మన మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్ చేసేదానికి, కాకపోతే ఇక్కడ టర్మినాలజీ ఐడి అని వాడకుండా దాదాపుగా స్టూడియో అంటారు యాక్చువల్లీ. ఓకే, ఐ మీన్ ఓకే, నా క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జావాకి ఐడి వాడినట్టు ఎక్లిప్స్ వాడినట్టు ఈవెన్ విఎస్ ఎడిటర్ కూడా వాడతారు. అలా మ్యూల్సాఫ్ట్ కి విఎస్ ఎడిటర్ వాడచ్చా? అది మా క్వశ్చన్. ఓకే, నేనైతే వాడలేదండి ఇప్పుడు దాకా. ఒకటి వాడేదానికి కూడా స్కోప్ ఉంది. ఇప్పుడు ఎనీ పాయింట్ కోడ్ బిల్డర్ అని కొత్తగా ఒకటి వచ్చింది, అది ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అండ్ ఎకో సిస్టంలో వాడట్లేదు. అక్కడ విఎస్ కోడ్ ఎడిటర్ వాడి కూడా చేస్తున్నారు. బట్ స్టిల్ 99% ఆఫ్ ద టైం, ఇప్పుడు రియల్ టైంలో ఆర్ 100% ఆఫ్ ద టైం వీఆర్ యూజింగ్ ఎనీ పాయింట్ స్టూడియో ఫర్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఎందుకంటే ఇప్పుడు కొత్తవి వచ్చేవి అవి నేర్చుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే అది ఇండస్ట్రీలో వాడట్లా, ఊరికి బయటికి షో ఆఫ్ చేసుకునేదాన్ని కొంతమంది చూపిస్తూ ఉంటారు జనరల్లీ. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో వాడేది నేర్చుకోవాలా లేకపోతే షో ఆఫ్ చేసేదానికి నేర్చుకోవాలా అంటే ఐ ప్రిఫర్ టు లెర్న్ విచ్ ఈస్ గెటింగ్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, యా, ఇప్పుడు నా అప్లికేషన్ ఇక్కడ చూస్తే డిప్లాయ్ అయింది, ఇట్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. ఇఫ్ ఐ సెండ్ ద రిక్వెస్ట్ టు దిస్ అప్లికేషన్, ఐ విల్ బి గెటింగ్ ద రెస్పాన్స్. వాట్ రెస్పాన్స్? దిస్ హలో వరల్డ్ రెస్పాన్స్. సరే, ఎలా పంపించాలి? ఇప్పుడు ఈ ఏపీఐ నేను టెస్ట్ చేయాలి. ఇది ఒక ఏపీఐ, దీనికి బ్యాక్ ఎండ్ ఏమీ లేదు. ఓకే, బ్యాక్ ఎండ్ ఏమీ లేకుండా ఒక చిన్న ఏపీఐ క్రియేట్ చేశాను నేను. ఎందుకని? ఒక డేటాబేస్కో లేకపోతే ఒక సేల్స్ ఫోర్స్ సిస్టమ్కో ఎక్కడికి కమ్యూనికేట్ అవ్వకుండా డైరెక్ట్గా మన ఏపీఐ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఇదేంటి? హెచ్టిటిపి ఏపీఐ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేయాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, పోస్ట్ మ్యాన్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ పోస్ట్ మ్యాన్ యూటిలైజ్ చేసుకొని, సరే ఇప్పుడు ఈ పోస్ట్ మ్యాన్కి ఫస్ట్ మన ఏపీఐలో మీరు గుర్తుంటే లిజనర్లో నేను హెచ్టిటిపి పెట్టాను, హెచ్టిటిపిఎస్ పెట్టాను. హెచ్టిటిపి. ఓకే, హెచ్టిటిపి :// ఇది సింటాక్స్. ఇప్పుడు మన ఏపీఐ ఎక్కడ డిప్లాయ్ అయింది? లోకల్ హోస్ట్. ఏ సర్వర్లో ఉంది? లోకల్ హోస్ట్లో. అంటే నా ల్యాప్టాప్లోనే ఉంది, అంతేనా? బేసికల్గా నా ల్యాప్టాప్లో ఉందంటే దాన్ని లోకల్ హోస్ట్ అంటాం. ఓకే, లోకల్ హోస్ట్. పోర్ట్ ఏం పెట్టాను నేను? 8081. హోస్ట్కి పోర్ట్కి మధ్యలో కోలన్ ఉండాలి. ఓకే, తర్వాత 8081 ఇచ్చాను. నెక్స్ట్ ఏ పాత్ ఇచ్చాను? డెమో అని ఇచ్చాను. స్లాష్ ఇచ్చి డెమో. అంటే దిస్ ఈస్ ద అడ్రస్ ఆర్ దిస్ ఈస్ ద పాత్ వెన్ ఐ వాంటెడ్ టు ట్రిగ్గర్ దిస్ డెమో హలో వరల్డ్ ప్రాజెక్ట్ ఏపీఐ. అర్థమైందండి నేను ఎలా చేశాను? ఇక్కడ హెచ్టిటిపి వాడాను, తర్వాత హోస్ట్ వాడాను, తర్వాత పోర్ట్ వాడాను, పాత్ వాడాను. ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ ఏంటి, ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా, ఇవన్నీ మన హెచ్టిటిపి డిస్కషన్లో డీటెయిల్డ్గా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ డిస్కస్ చేసుకుంటాం. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఒక డెమో ఏపీఐ చేసుకుంటాం కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఇది ఇప్పుడు ఏది పెట్టినా పనిచేస్తుంది, ఎందుకంటే నేను అక్కడ రిస్ట్రిక్ట్ చేయలేదు. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు హిట్ చేశాను అనుకోండి, రెస్పాన్స్ వస్తుందా లేదు చూడండి. వచ్చిందా హలో వరల్డ్ అని? ఇక్కడ కింద రెస్పాన్స్ మీకు 200 ఓకే అంటే ఇది సక్సెస్ అందని అర్థం. 200 ఓకే అంటే సక్సెస్ అయింది అండ్ రెస్పాన్స్ ఇచ్చింది. అంటే ఒక ఏపీఐ డెవలప్ అయిపోయిందండి బేసికల్గా కూడా. ఇప్పుడు ఇదే ఏపీఐతో నేను ఒక డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి రెస్పాన్స్ ఇవ్వాలంటే కూడా ఇచ్చేసేవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం కదా. జస్ట్ ఇక్కడ నాకేమవుద్ది, ఈ రెస్పాన్స్లో ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాబేస్ అని లేదు కదా, ఈ యాడ్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేస్తే ఈ రైట్ సైడ్ డేటాబేస్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ డేటాబేస్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత యాడ్ ఓకే. ఇప్పుడు డేటాబేస్ నుంచి డీటెయిల్స్ కావాలి నాకు. డేటాబేస్ సెలెక్ట్ కదా, ఈ సెలెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేసుకొని
ఆ తర్వాత డేటాబేస్ డీటెయిల్స్, డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, అది ఏ సర్వర్లో ఉంది, ఏ పోర్ట్లో ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మన క్వైరీ రాసేస్తే ఆటోమేటిక్గా విల్ బి గెటింగ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. అంత ఈజీ అనమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు? దాదాపుగా డ్రాగ్ డ్రాప్ చేస్తున్నారు, కాన్ఫిగర్ చేస్తున్నారు. అంటే 80% ఆఫ్ ద టైం డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్ఫిగర్తో 80% ఆఫ్ ద టైం మన వర్క్ అయిపోద్ది. 20% ఆఫ్ ద టైం ఆర్ 20% కంటే తక్కువలో డేటా వ్యూ రాయాల్సి వస్తుంది అనమాట. అది కూడా ఎలాగా? ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, అది డేటాబేస్కి అర్థం కాదు. ఆ డేటాబేస్కి అర్థమయ్యే విధంగా మనం రిక్వెస్ట్ పంపించాలి. ఆ మధ్యలో ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. డేటాబేస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది, అది మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి అర్థం కాదు. దాన్ని మళ్ళీ మనం ఫ్రంట్ ఎండ్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేస్తాం. అది ఎలా చేస్తాం? యూజింగ్ డేటా వ్యూ లాంగ్వేజ్ అండ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద మెసేజెస్ అనమాట. ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం డేటా వ్యూ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాం. హ్యూజ్ కాంప్లెక్స్ ఉన్న డేటా వ్యూ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. దాదాపుగా 90-95% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఈజీ టు మీడియం లెవెల్ డేటా వ్యూ వరకు వస్తే చాలు. మనము మన క్లాసెస్లో ఈజీ టు మీడియం కంటే ఎక్కువ, టఫ్ కంటే తక్కువ, అంత రేంజ్ వరకు నేర్చుకుంటాం ఎగ్జాక్ట్ డేటా వ్యూ. అందువల్ల ఖచ్చితంగా రియల్ టైంలో వర్క్ చేసే ఒక 3 to 5 years పర్సన్ కంటే మనకి ఇంకా ఎక్కువ డేటా వ్యూ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటాం మనస్కి. సో మహేష్, మీరు మీడియం కన్నా హై అంటున్నారు కదా, హై అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్ జస్ట్ ఇప్పుడు మీడియం కి కాంప్లెక్స్ కి డిఫరెన్స్ ఉందా? బేసికల్ గా ఇప్పుడు ఒక ఈజీ ప్రాజెక్ట్ ఉంది, మీడియం ప్రాజెక్ట్ ఉంది, కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఉంది. కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? వెరీ రేర్లీ, ఎప్పుడో ఒక 3 to 4% ఆర్ 5% ఆఫ్ ద టైం, అంతేనా? బేసికల్ గా రెస్ట్ 95% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఎక్కడ ఫాలో అయినాయి? మీడియంలోనే ఉంటాయి. ఈజీ టు మీడియంలో ఉన్నాయి. యాక్చువల్గా నేనేం చెప్తానంటే, మీరు మీడియం లెవెల్ కంటే ఎక్కువ నేర్చుకుంటారు, కాంప్లెక్స్ కంటే తక్కువ నేర్చుకుంటారు అని చెప్తున్నా. అంటే 95% ఆఫ్ ద టైం యు ఆర్ రెడీ ఫర్ ద ప్రాజెక్ట్. ఓకే, ఐ మీన్ నా పాయింట్ ఏంటంటే కాంప్లెక్స్ అంటే ఏముంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ అని జస్ట్ వాంట్ టు నో. అంటే కాంప్లెక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా పెద్ద పెద్ద లైన్స్ ఆఫ్ డేటా వ్యూ కోడ్ ఉంటుంది, మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ద బిజినెస్ లాజిక్ కాంప్లెక్స్ ఉంటుంది, అంతేనా? అంతే అంతే అంతే. కాకపోతే ఇప్పుడు మనం చేసేవి ఏంటి? ఒక 3-4 ఫంక్షన్స్ కలిపేసి చేసేసేయడం, లేకపోతే ఒక 10 lines 20 lines 30 lines, ఒకవేళ మెసేజ్ స్ట్రక్చర్ పెద్దది ఉంటే దాన్ని మార్చుకోవడం, ఇంతవరకు చేస్తాం. ఎగ్జాక్ట్లీ మోస్ట్ 95% We'll ఆఫ్ ప్రాజెక్ట్స్ understand అలాగే and ఉంటాయి. we'll understand what will happen in project when I'm joining an organization. అదే ఇప్పుడు కాంప్లెక్స్ది ఇప్పుడు వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే అడిగారు అనుకోండి, డేటా వ్యూ వెరీ ఇంటెన్సివ్గా ఉన్న ప్రాజెక్ట్ మీరు ఎప్పుడన్నా చేశారా అంటే నాకు కూడా ఇప్పుడు దాకా ఆపర్చునిటీ రాదు నా టోటల్ ఎక్స్పీరియన్స్లో మ్యూల్సాఫ్ట్లో. ఓకే, వస్తే ఓకే, రాకపోతే మనం ఏం చేస్తాం? ఇంకా వెరీ హ్యాపీ కదా బేసికల్గా కూడా. అలాగా 95% ఆఫ్ ద కేసెస్కి మనం రెడీగా ఉన్నామని చెప్తున్నాను. బట్ విత్ దిస్ నాలెడ్జ్ ఆ 5% కూడా అచీవ్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ ఈస్ అచీవబుల్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? థ్యాంక్ యూ సార్. అండ్ రియల్ టైంలో మనం ఏపీ ఎక్కడ బిల్డ్ చేయాలని ఒక డీటెయిల్స్ అని కన్జ్యూమర్ ఇస్తారండి? అంటే అర్థం కాలేదు. కన్జ్యూమర్ అంటే అంటే మన ఎక్కడ బిల్డ్ చేయాలని ఎవరు డీటెయిల్స్ ఎవరు ఇస్తే మనం ఇప్పుడు లోకల్ హోస్ట్ అలా ఇచ్చాం కదా, సర్వర్ నేమ్, అట్లాగా సర్వర్ నేమ్, లోకల్ హోస్ట్, పోర్ట్ 808 ఇచ్చాం కదా. ఆ డీటెయిల్స్ మనం ఎక్కడ ఏపీ ఇంప్లిమెంట్ చేయాలని ఎలా తెలుస్తుంది? ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామండి? స్టూడియోలోనే ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఏంటి? క్లౌడ్ హబ్ లోనా లేకపోతే మన సర్వర్ లోనా? ఇవన్నీ కూడా ఆర్కిటెక్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకి రిక్వైర్మెంట్ ఇలా ఉండాలని చెప్పి బిజినెస్ టీం వాళ్ళు చెప్తారు. ఓకే, వాళ్ళు ఒక డాక్యుమెంట్ రాస్తారు. ఓకే, ఆ తర్వాత దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలని ఆల్రెడీ లీడ్స్ ఆర్కిటెక్ట్స్ అంతా డిస్కస్ చేసి అండ్ దెన్ దే విల్ గివ్ అస్ ద ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకుని మనం డెవలప్ చేసి డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. ఓకే, ఆ మ్యూల్సాఫ్ట్ రోల్ అండ్ రోల్ విషయం వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే అనుకుంటున్నాం కదా రోల్ ఆఫ్ ఎ మ్యూల్సాఫ్ట్ డెవలపర్ అని, మన రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని ఎక్స్ప్లెయిన్. ఇదండి హోస్ట్ డీటెయిల్ ఇచ్చాం కదా, పోస్ట్ పోర్ట్ ఇచ్చాం కదా, అవి ఎవరు ఇస్తారంటున్నారు మామూలుగా? అది మీకు తర్వాత అర్థం అవుతుందండి యాక్చువల్గా. అదేమి అన్నిటికీ కామన్ ఉంటుంది, బట్ ఎలాగ కామన్ గా కూడా మనకి హెల్ప్ అవుద్దు. ఇప్పుడు అన్నిటికీ కూడా అక్కడ HTTP పెట్టేసి 8081 పెట్టిన అన్నిటికీ వర్క్ అవుతుంది అనమాట. ఇది క్లౌడ్ హబ్ లో పెట్టేస్తే బేసికలీ ఎలా వర్క్ అవుతుంది తర్వాత అది మీకు క్లౌడ్ హబ్ డిస్కస్ చేసేటప్పుడు అర్థం అవుతుంది.
అక్కడే మనం అన్నిటికీ మార్చాల్సిన అవసరం లేదు బేసికల్గా. మహేష్ గారు, జనరల్ గా జావా ప్రాజెక్ట్ లో ఏపీఐ డాక్యుమెంటేషన్ అని స్వాగర్ ఇస్తారు. సో ఏపీఐ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ బేసిక్ రిక్వైర్మెంట్ అంటే రెస్పాన్స్ ఇలా ఉండాలి, రిక్వెస్ట్ ఇలా ఉండాలి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హెచ్టిటిపి రెస్పాన్సెస్, ఎర్రర్ మెసేజెస్ అన్ని. సో మీల్స్ లో కదా మనకి రిక్వైర్మెంట్ స్వాగర్ లోనే వస్తుందా? కాదండి, స్వాగర్ ఇప్పుడు ఓల్డ్ నేమ్ అండి. ఇది దాన్ని ఓఏఎస్ అంటారు యాక్చువల్గా కూడా. ఓఏఎస్ అంటే ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్ అంటారు అనమాట. యాక్చువల్లీ ఇదేంటి అంటే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి ఒక బ్లూ ప్రింట్ ఎలాగో అంటే హౌస్ ప్లాన్ ఉంటుంది కదా, ఆర్కిటెక్ట్ ఇస్తాడుగా, అది ఎలాగో ఒక ఏపీఐ మనం డెవలప్ చేసేటప్పుడు ఈ స్వాగర్ కానీ ఓఎస్ కానీ అలాగా. ఇప్పుడు ఇది ఓల్డ్ నేమ్, ఇది న్యూ నేమ్. ఓకేనా? ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఎక్కువగా మనం మాట్లాడుకునేది ర్యామల్. సేమ్ ఇదే ఫంక్షనాలిటీని ఇక్కడ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఎక్కడ చేస్తాను నేను? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో డిజైన్ సెంటర్ అని చెప్పాను కదా ఇప్పుడే, ఇక్కడ చేస్తాం. ఓకే, ఎందుకు మ్యూల్సాఫ్ట్ ర్యామల్ని ప్రమోట్ చేస్తుందంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏదో ఉంది, అందుకని ఎక్కువ ర్యామల్ వాడతారు. మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్లో ఓఎస్ తక్కువ వాడతారు, ర్యామల్ ఎక్కువ వాడతారు. ఓకే, సో ర్యామల్ డాక్యుమెంటేషన్ మనం నెక్స్ట్ టెస్టింగ్ టీమ్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ డిజైన్ ఫార్మాట్ అన్ని వాళ్ళు చూసి టెస్ట్ కేసెస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. బట్ మనమైతే మన ఏపీఐ స్పెసిఫికేషన్ ఆర్ మన ఏపీఐ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి అని చెప్పేదానికి ర్యామల్ డిజైన్ చేస్తాం. ఓకే, ఏపీఐ స్పెసిఫికేషన్ ర్యామల్ యూటిలైజ్ చేసుకొని డిజైన్ చేస్తాం. ఎగ్జాక్ట్. ఓకే, ఇంకొక క్వశ్చన్, ర్యామల్ లో మనం బేసిక్ రిక్వెస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు అంటే స్వాగర్ లో సపోర్ట్ ఉంది. సో ర్యామల్ లో కూడా సపోర్ట్ ఉంటుందండి, ఉంటుంది. డిజైన్ సెంటర్ లో ఉంటుందండి. యాక్చువల్గా మాకింగ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే ఓకే, మొత్తం సెటప్ ఉంటుంది అనమాట. నాన్ మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్ కి స్వాగర్ ఆర్ ఓఎస్ ఎక్కువ వాడతారండి. మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్ కి దాదాపుగా ర్యామల్ ఎక్కువ వాడతారు యాక్చువల్గా. బట్ డిజైన్ సెంటర్ విల్ సపోర్ట్ బోత్ ఓఏఎస్ అండ్ ర్యామల్, రెండు సపోర్ట్ చేస్తారు. ఓకే ఫైన్. మహేష్ గారు, చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి జావాలో సపోజ్ ఫిబొనాకీ సిరీస్ అని, సపోజ్ రివర్స్ స్ట్రింగ్ అని ఇట్లా రాస్తాం కదా. సో అలాంటి ప్రోగ్రామ్స్ మనం మ్యూల్సాఫ్ట్ లో రాయొచ్చా? రాయొచ్చండి. ఎట్లా రాస్తారా ఇవి? డేటా యూటిలైజ్ చేసుకుని, ఓకే, డేటా యూజ్ చేసుకొని చేయొచ్చు. కానీ అక్కడ జావాలో మనకి అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ అడగకుండా కొంచెం డిఫరెంట్ గా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఓకే. కానీ అలా రాయటానికి రాయొచ్చు. సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది. ఓకే, బట్ జావా అంత ఫ్లెక్సిబిలిటీ, మరి అంత టూ మచ్ ఫ్లెక్సిబిలిటీ గ్యారంటీగా ఉండదు. ఓకే, అంత టూ మచ్ ఇది నేను ట్రాన్స్ఫర్మేషన్స్ కి వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్. అవును. ఓకే, జావా ఈజ్ ఎ ఫండమెంటల్ లాంగ్వేజ్. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. నాకు డేటా వ్యూలో నేను ఒక 5 లైన్స్ కోడ్ రాశాను అనుకోండి, అదే 5 లైన్ కోడ్ నేను జావాలో రాయాలంటే ఒక 20 లైన్లో, 30 లైన్లో, 40 లైన్లో పట్టుద్ది. అవును. ఓకే, అందువల్ల ఏంటంటే ఆ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. కానీ ఆ లిమిటేషన్స్ తో నాకు పని లేదు కదా. నాకు 99% ఆఫ్ ద టైం జాబ్ అయిపోతుంది, నా పని చాలా సులువుగా అయిపోతుంది నాకు. అవును. అందుకని ఐ విల్ యూజ్ డేటా వ్యూ. కానీ కొంతమంది ఏమన్నారంటే యాక్చువల్గా అది ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేయదు మ్యూల్సాఫ్ట్, ఓన్లీ డేటా, మీరు చెప్పినట్టు డేటా వేవ్ లాంగ్వేజ్ కే సపోర్ట్ చేస్తుంది. అసలు అంటే ప్రోగ్రామ్, ఈవెన్ దిస్ ఈస్ ఆల్సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఐ కెన్ డూ వాట్ జావా కెన్ డూ, బట్ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్ అని చెప్తున్నా, అన్ని చేయలేదని చెప్తున్నా మీకు. అవును. కానీ బట్ జావా కెన్ డూ వాట్ డేటా వేవ్ కెన్ డూ. అదే, కానీ నాకు తెలిసి డేటా వేవ్ చేయలేదు సార్. అది యాక్చువల్ గా ఫిబొనాకీ ఇది రాయలేదు డేటా వేవ్, నాకు టు మై ఎక్స్టెంట్ అండర్స్టాండింగ్ అది రాయలేదు. యాక్చువల్లీ యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ ప్రాపర్ నాలెడ్జ్, బట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు కాబట్టి ఆబ్వియస్లీ. ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ ఆర్డు ఫైండ్ అవుట్ చేయాలి, డేటా వేవ్ లో చేసేయచ్చు. కానీ ఇది ఫిబొనాకీ అనేది నాకు తెలిసి ఏం మరి అంటే మీరు ఫిబొనాకీ అని స్పెసిఫిక్ గా ఎందుకు అనుకుంటున్నారు? ఊరికే అదొకటే, అది కాదు కదా పాయింట్ ఇక్కడ. స్ట్రింగ్ రివర్స్ అయ్యి చేయొచ్చు, ఎందుకంటే చేయొచ్చు. స్ట్రింగ్ రివర్స్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది. స్ట్రింగ్ రివర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తుంది, చేస్తాం. అది మనం డిస్కస్ కూడా చేస్తాం. యాక్చువల్లీ నాకు ఐడియా లేదు సార్, అందుకని లేదు అంటే మీకు చెప్తున్నా, అందుకనే చెప్తున్నా.
ఐ టోల్డ్ యూ డేటా వ్యూ కెన్ డూ వాట్ జావా కెన్ డూ, బట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. మొత్తం చేయలేదని చెప్తున్నా యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ ఏమో. ఇప్పుడు మీరు అడిగిన రివర్స్ స్ట్రింగ్ చేయొచ్చు, యాక్చువల్గా ఫిబొనాచి సిరీస్ చేయొచ్చా చేయలేదా నాకు అంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి డేటా వ్యూ యూటిలైజ్ చేసుకొని రివర్స్ చెప్పలేను కానీ, బట్ నాకు ఐడియా లేదు. అంటే చేసేదానికి ఉంటుందండి. సి యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్. ఉంటుంది. దట్స్ వై ఓవరాల్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం ఎక్కువగా ఈ డేటా వ్యూ వాడతాం, అంతేనా? అంతే. డేటా అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ లాజిక్ ఆల్సో రిక్వైర్డ్ టు డూ సంథింగ్ యూ కెన్ డూ దట్. సి మీకు ఇప్పుడు అసలు జనరల్ గా ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, ఒక సిస్టమ్ ఏదో ఒకటి ఉంది, ఇంకో సిస్టమ్ లేకపోతే ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇది సోర్స్ అనుకోండి, ఇవి టార్గెట్ సిస్టమ్స్. అంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఈ రిక్వెస్ట్ ని ఈ మూడిటికి ఇక్కడ ఒక యాక్టివిటీ చేయాలి, ఇక్కడ ఒక యాక్టివిటీ చేయాలి, ఇక్కడ ఒక యాక్టివిటీ చేయాలి. మధ్యలో ఒక ఏపీఐ ఉండి ఇది తీసుకొని దీనికి తగ్గట్టుగా రిక్వెస్ట్ పంపించి దాన్ని ప్రాపర్గా అక్కడ చేసేదంటే దీనికి తగ్గట్టుగా రిక్వెస్ట్ పంపించి దీనికి తగ్గట్టుగా ఇది చేసి మొత్తం కూడా యాక్టివిటీ కంప్లీట్ చేసుకుని దెన్ వీఆర్ టెల్లింగ్ దట్ వీ హావ్ డన్ ద యాక్టివిటీ అని చెప్తుంది. ఇప్పుడు దీని లాంగ్వేజ్ దీనికి అర్థం కాదు, దీని లాంగ్వేజ్ దీనికి అర్థం కాదు, దీని లాంగ్వేజ్ దీనికి అర్థం కాదు, లేకపోతే వేరే విధంగా కావాలి. లాంగ్వేజ్ అర్థమైనా స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటే ఎవరు చేయాలి? మళ్ళీ ఖచ్చితంగా మధ్యలో మీడియేటరే చేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకని మనం ఎక్కువ ఫోకస్ మన మ్యూల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సార్ ఇప్పుడు డేటా వేవ్ కాకుండా కనెక్టర్స్ ఉంటాయి కదా, మన కనెక్టర్స్ ని ట్రాక్ చేసి క్యాన్వాస్ మీద ప్లేస్ చేసినప్పుడు ఆ కనెక్టర్ కాన్ఫిగరేషన్ ఉంటది కదా, దాంట్లో కోడ్ ఏం రాస్తాం, ఎఫెక్ట్స్ అని ఒకటి ఉంది కదా, బ్రాకెట్ పెడతాము. అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దామండి యాక్చువల్గా, ఇప్పుడు కాదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అంటే మీకు అర్థం అవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఓకే ఓకే ఫైన్. ఓకే యా, అంటే ఎఫెక్ట్స్ ఏంటి మళ్ళీ ఇదేందబ్బా అని చెప్పి మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. డిస్కస్ అబౌట్ దట్. అవన్నీ నేను డీటెయిల్ గా చెప్తా యాక్చువల్లీ. మాకు యాక్చువల్ గా అవర్ లుక్అప్ ఈస్ టు గెట్ ఇన్ టు మోర్ హ్యాండ్స్ ఆన్, బికాస్ రాదర్ దాన్ హ్యావింగ్ ఏ థియరిటికల్ పార్ట్, ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ అస్ టు గెట్ ఏ హ్యాండ్స్ ఆన్, then that would be fair enough to work in a real time environment. ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు చేస్తున్నారో తెలియకుండా హ్యాండ్స్ ఆన్ వస్తే సరిపోద్దా? అవును సార్, అవునవును. దట్ ఈస్ ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ఉత్త హ్యాండ్స్ ఆన్ ఉంటే సరిపోద్దా? రైట్ రైట్ రైట్, కరెక్ట్. ఓకే, యు గాట్ ద పాయింట్ రైట్. ఇప్పుడు నేను ఇవన్నీ డిస్కస్ చేస్తే నాకు టైం వేస్టా, లేకపోతే నాకు కమర్షియల్ వైబిలిటీ ఉంటుందా? హానెస్ట్లీ చెప్పాలంటే డైరెక్ట్ గా ఓపెన్ చేసి డైరెక్ట్ గా చూపించేసాను అనుకోండి, మీరు కూడా లోపల వర్క్ చేసే రియల్ టైం డెవలపర్ ఉంటారు చూసావా, విత్ ఓన్లీ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఇట్స్ ట్రూ సార్. ఎందుకు చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. మీరు కూడా అలా ఉండకూడదనే 90+ అవర్స్, ఆల్మోస్ట్ 80 పైన 80 to 100 అవర్స్ కంటెంట్ అవుద్ది యాక్చువల్లీ. ఓకే, మీరు ఖచ్చితంగా యూ విల్ బి బెటర్ దాన్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ డెవలపర్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళు మొత్తం మ్యూల్సాఫ్ట్ లో చేసిన వాళ్ళతో మీరు వెళ్ళి కంపేర్ చేసుకుంటే యూ విల్ బి బెటర్ దాన్ దట్. ఓకే ఓకే ఫైన్. ఈవెన్ ఇన్ హ్యాండ్స్ ఆన్ యాజ్ వెల్ as ద థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఎందుకు చేస్తున్నారని. ఓకే, మన ప్రోగ్రామ్ అలా ఉంటుంది. మీరు నథింగ్ టు బి వరీ, లీవ్ దట్ పార్ట్ టు మీ. ఓన్లీ పార్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ ద క్లాస్, కన్జ్యూమ్ దట్ కంటెంట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సేమ్, మళ్ళీ కొత్త ఏం వద్దు. దట్స్ మోర్ దాన్ సఫిషియంట్, అంతే. యా ఫైన్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం యాక్చువల్గా? ఐ థింక్ వీ వర్ డిస్కసింగ్ ఇక్కడ ఇవి టెస్టింగ్ అంతా అయిపోయింది, తర్వాత ఇవన్నీ వాడుకుంటామని చెప్పాం. తర్వాత కామన్ రెగ్యులర్గా 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్స్ అన్ని ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ వీటి మీదే రివాల్వ్ అవుతాయండి. ఏంటవి? మనం ఒక రెస్ట్ సర్వీస్ క్రియేట్ చేయడం, లేకపోతే ఇంకొక రెస్ట్ సర్వీస్ని కన్జ్యూమ్ చేసుకోవడం. ఓకే, కన్జ్యూమ్ చేయడం అంటే దాన్ని వాడుకొని మళ్ళీ మన ఏపీఐలో ఏదో ఒకటి చేయడం ఎగ్జాక్ట్లీ. లేదా సోప్ సర్వీస్ని కన్జ్యూమ్ చేయడం, క్రియేట్ చేయడం కాదు. ఓకే, ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి అంటే జనరల్గా ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫైల్ ఎఫ్టిపి సర్వర్స్ లేకపోతే ఎస్ఎఫ్టిపి సర్వర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫైల్స్ ప్లేస్ చేస్తారు, సిఎస్వి ఫైల్స్. ఆ ఫైల్ తీసుకొని దాని మీద ఏదైనా కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి దాన్ని ఇంకొక సిస్టమ్కి పంపించాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటే దానికోసంగా ఈ ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి కూడా డిస్కస్ చేసుకోవాలి. తర్వాత పర్మనెంట్ స్టోరేజెస్కి ఎక్కువగా డేటాబేస్ వాడతారు కాబట్టి కంపల్సరీగా కూడా డేటాబేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత
జేఎంఎస్ సర్వీస్. జేఎంఎస్ అంటే జావా మెసేజింగ్ సర్వీసెస్. అంటే జనరల్గా ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ లాగా ఒక క్యూకి మెసేజ్ పంపిస్తాం, ఆ క్యూలోంచి మళ్ళీ తీసుకొని ప్రాసెస్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈవెంట్ పబ్సబ్ మోడల్, ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ ఇలాంటివన్నీ కూడా మొత్తం ఈ జేఎంఎస్ సర్వీస్ కిందకి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది కూడా వెరీ ఫ్రీక్వెంట్ రిక్వైర్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అనమాట. అందుకని జేఎంఎస్ రిలేటెడ్ థింగ్స్ కూడా వెరీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత దీంతో పాటు ఎస్పెషల్లీ ఎక్కువగా సేల్స్ ఫోర్స్, AWS S3 కూడా వాడుతూ ఉంటారు. అందుకని ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ దాంట్లో ఈ సేల్స్ ఫోర్స్, AWS S3 2 కనెక్టర్స్ వాడతాం అన్నమాట. ఓకే, సో ఇవి ఇండస్ట్రీలో 80% ఆఫ్ ద టైం మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి లోపలికి వెళ్ళినా కూడా యూ విల్ బి ఏబుల్ టు సర్వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాను అనుకోండి. ఓకే, అసలు నేను ఇక్కడ నేర్చుకుని కనెక్టర్ నాకు ఒకటి వచ్చింది అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొత్త కనెక్టర్ వచ్చినా కానీ దాన్ని చాలా ఈజీగా నేను డాక్యుమెంటేషన్ అవి చూసుకొని ఒక చిన్న POC చేసి నేర్చుకొని దెన్ విల్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్. అండ్ యూ కెన్ సే టు దెమ్ ఆల్సో, ఓకే ఐ హ్యావెంట్ యూస్డ్ దిస్ పర్టికులర్ కనెక్టర్, ఐ నీడ్ సమ్ టైమ్ టు డూ ఇట్ అని చెప్పి ఒకసారి వీకెండ్స్ కూర్చొని కొంచెం ఒక చిన్న POC చేసుకుని దాని గురించి నేర్చుకొని దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ద, ఎందుకంటే 300+ కనెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఆల్ 300+ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మనకి ఏమేం కావాలి బేసికల్గా ప్రాక్టీస్ చేసుకునేదానికి అంటే ఇదిగోండి ఇప్పుడు చెప్పిన AnyPoint Studio, IDE similar to Eclipse. నెక్స్ట్ యాక్టివ్ AnyPoint ప్లాట్ఫామ్ అకౌంట్. ఇదేం చేస్తాం, జస్ట్ అక్కడికి వెళ్ళి మనం డీటెయిల్స్ ఇస్తాం, లాగిన్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక AnyPoint ప్లాట్ఫామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఆన్ ప్రెమిసెస్ డిప్లాయ్మెంట్కి మ్యూల్ రన్ టైమ్ అని కావాలి. ఇది కూడా ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది. AnyPoint ప్లాట్ఫామ్ వెబ్సైట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ మ్యాన్, ఇది కూడా ఫ్రీనే, మనం వాడుకొని చేసుకోవచ్చు. Notepad++, ఈ Notepad++ ఏంటి అని అంటే Notepad++ అంటే మామూలుగా రెగ్యులర్ నోట్ప్యాడ్ ఉంది కదా, దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఇది మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇట్లాగా మనకి ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఇదంతా చేసుకునే దానికి మొత్తం కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి, నోట్ప్యాడ్తో పోల్చుకుంటే ఇంకా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఓకే ఫైన్. నౌ దెన్ FTP సర్వర్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు FTP కావాలి, డేటాబేస్ కావాలి, తర్వాత JMS రిలేటెడ్ దానికి కావాలి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడండి, ఇది FTP సర్వర్, ఇది ఎలా చేసుకోవాలో అది కూడా నేను మొత్తం చూపించి ఆ తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేసుకుని తర్వాత వాడుతాం అన్నమాట. ఆ తర్వాత MySQL డేటాబేస్, MySQL వర్క్ బెంచ్, ActiveMQ సర్వర్, ఇవన్నీ ఓపెన్ సోర్స్ ఫ్రీనే, మనకి నో ప్రాబ్లం. ఈ సాఫ్ట్వేర్స్తో చేసేసుకోవచ్చు వర్క్. మహేష్ గారు, ఇక్కడ మీరు MySQL డేటాబేస్ చెప్పారు కదా, దీనికి రీప్లేస్మెంట్ గా మేము ఆర్కిల్ DB కానీ MySQL సర్వర్ కానీ యూజ్ చేయొచ్చా? చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది, ప్రాబ్లం ఏముంది. ఒకటి తెలిస్తే ఇంకా కొరవది చిన్న చిన్న చేంజెస్ కదా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. Is the same case with MongoDB also? MongoDB సపరేట్ అండి, MongoDB కనెక్టర్ ఉంటుంది, మళ్ళీ దానికి సపరేట్గా వాడుకోవాలి యాక్చువల్లీ. Okay. ఓకే, Because cloud connect అవుతాం కదా. Okay. MongoDBకి కనెక్టర్ సపరేట్ కనెక్టర్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకొని కనెక్ట్ అవ్వాలన్నమాట. నేను ఇప్పుడు 300+ చెప్పాను కదా బేసికల్గా కూడా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. Okay. మహేష్ గారు, సార్ ఇంకో డౌట్ నాకు. ఇప్పుడు టాలెంట్ అని ఒకటి ఉంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? టాలెంట్ ఈస్ ETL టూల్ అండి బేసికల్గా కూడా. ఓకే, ETL టూల్ అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా ఎప్పుడు వాడతామంటే ETL టూల్స్ని హ్యూజ్ డేటా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అంటే ఏంటంటే ఎందుకు అడిగానంటే యాక్చువల్ గా మ్యూల్ కి కాంపిటేటర్ అంట అది టాలెంట్. కాదండి, నో, దట్స్ ఏ రాంగ్ ఇండికేషన్. ఎవరైనా మీకు చెప్పుంటే అది తప్పు బేసికల్గా కూడా. ఏంటంటే MuleSoft ఈజ్ ఏ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్. అవును, దాన్ని ఏమంటున్నారు టాలెంట్ ని? ETL. అది ETL టూల్స్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్.
ఇది ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మనం బిజినెస్ చేస్తున్నామండి యాక్చువల్గా. అంటే బిజినెస్ అంటే మనం అంటే ఆర్గనైజేషన్ బిజినెస్ చేస్తుంది. వాళ్ళు రెగ్యులర్గా డేటా వస్తుందా యాక్చువల్గా? ఈ డేటా ఎక్కడో దగ్గర సేవ్ అవుద్దా? కస్టమర్స్ డేటా, ఆర్డర్స్ డేటా మొత్తం ఏదైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఉందనుకోండి. ఈకామర్స్ ప్లాట్ఫామ్లో వాళ్ళ ప్రోడక్ట్స్ డేటా, కస్టమర్స్ డేటా, ఆర్డర్స్ డేటా మొత్తం ఎక్కడో దగ్గర బ్యాక్ ఎండ్లో సేవ్ అవుతాయా రెగ్యులర్గా? ఈ డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెగ్యులర్గా చేసేదానికి ఈ డేటాబేసెస్ లేకపోతే సిస్టమ్స్, అప్లికేషన్స్ అన్ని వాడతారు. వీటిలో డేటా ఉంటుంది. ఈ డేటాని తీసుకెళ్ళి యాక్చువల్గా కూడా రిపోర్ట్స్ జనరేట్ చేయాలి వాళ్ళు. ఎలాగా? ఏ ప్రోడక్ట్ ఈ ఇయర్ మొత్తం మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్. రిపోర్ట్ జనరేట్ చేయాలంటే ఇదే డేటా ఇక్కడే యూటిలైజ్ చేసుకొని రిపోర్ట్ జనరేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ టేబుల్ స్ట్రక్చర్స్ కానీ ఈ అప్లికేషన్స్ కానీ ఎలా ఉంటాయంటే అవి రెగ్యులర్ బిజినెస్ కండక్ట్ చేసుకునేదానికి స్ట్రక్చర్ కన్వీనియంట్ గా ఉంటుంది, కానీ రిపోర్ట్ జనరేట్ చేసేదానికి కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. చేయొచ్చు, చాలా ఎక్కువ టైం పట్టుద్ది. అండ్ ఇది రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు హెవీగా దీని మీద లోడ్ పడుద్ది కాబట్టి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కూడా స్లో అయిపోతాయి. ఓకే, అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ డేటా వేర్ హౌస్ ఇంకొకటి సపరేట్ గా పెట్టుకొని ఈ రిపోర్ట్స్ జనరేట్ చేసుకునే దానికి చాలా ఈజీగా ఉండే ఫార్మాట్ ఒకటి చేసుకొని ఈ డేటాని అంతా ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి ఈ స్ట్రక్చర్ రిపోర్టింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా జనరేట్ చేస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొచ్చి రిపోర్టింగ్ కి కన్వీనియంట్ గా ఉండే స్ట్రక్చర్ కి కన్వర్ట్ చేసుకొని అందుకని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడికి లోడ్ చేస్తున్నాడు. అంటే డేటా వేర్ హౌస్ లో జరుగుతుంది అంతా. డేటా వేర్ హౌస్ కి షిఫ్ట్ చేస్తున్నాడు. అప్పుడు డేటా వేర్ హౌస్ పైన రిపోర్టింగ్ జనరేట్ చేస్తున్నాడు. ఇది ఎప్పుడు హ్యూజ్ డేటా జనరల్ గా ఉండేటప్పుడు. ఇదే పని మ్యూల్సాఫ్ట్ కూడా చేస్తుంది. కానీ హ్యూజ్ డేటా ఉండే ప్రాజెక్ట్స్ చేస్తే అది తప్పు అని చెప్తున్నా. అప్పుడు దాన్ని మ్యూల్సాఫ్ట్ వాడకూడదు, ఈటీఎల్ టూల్స్కి వెళ్ళాలి. సరే, ఇది ఒక యాక్టివిటీ. మ్యూల్సాఫ్ట్ ఇది కాకుండా ఇంకేం చేస్తుంది? రెస్ట్ ఏపీఎస్ కూడా డెవలప్ చేసుకోవచ్చా? ఏపీఐ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చా? బట్ టాలెంట్ చేస్తుందా ఈ పని? టాలెంట్ చేయలేదు. మహేష్ గారు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కదా ఈటీఎల్ లో. ఒక్క సెకండ్ అండి. టాలెంట్ చేస్తుందా? చేయదు. క్లియర్ అండి ఇక్కడికి? అర్థమైంది. ఓకే, డన్. యా, ఇప్పుడు అడగండి అండి. యా ప్లీజ్. ఇక్కడ ఇప్పుడు ఈటీఎల్ టూల్స్ అంటే టాలెంట్ కానీ ఇన్ఫర్మేటివ్ కానీ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం అనమాట. అంటే జస్ట్ లైక్ మీరు ఇందాక అది మ్యూల్సాఫ్ట్ లో చెప్పారు కదా ట్రాన్స్ఫర్మేషన్ అని. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మ్యూల్సాఫ్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ సేమ్ ఒకటేనా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి బేసికల్ గా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? ఒక ఫామ్ లో ఉన్న డేటాని ఇంకొక ఫామ్ లోకి చేంజ్ చేయటం అంటే అదే ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అంతే. ఇక్కడ ఇప్పుడు డేటాబేస్ లో డేటా ఉంది. ఓకే, ఈ డేటాబేస్ లో ఉన్న స్ట్రక్చర్ ఒక కాలం 1 2 3 4 5 ఉంది. ఇక్కడ 2 3 ఓన్లీ 1 2 కావాలి, 3 4 5 బలేదు. ఆ 1 2 కావాలి, ఆ 1 2 కూడా కొంచెం డిఫరెంట్ గా కావాలి. అది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్. నాకు అక్కడేంటి యాక్చువల్గా కూడా ఒక జేసన్ రిక్వెస్ట్ వచ్చింది, అది XML లో కావాలి. ఓకే, లేకపోతే XML వచ్చింది జేసన్ లో కావాలి, CSV వచ్చింది ఇంకో దానిలో కావాలి, లేకపోతే జేసన్ వచ్చింది జేసన్ లోనే ఇంకొక విధంగా కావాలి. యు గాట్ ద పాయింట్ రైట్? ఇక్కడైనా అక్కడైనా ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఒకటే, బట్ స్టిల్ ద రిక్వైర్మెంట్ విల్ బి ఎ లిటిల్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అంటే రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, అంతమించి ఇంకేం బేసికల్ గా. అంటే అక్కడ ఎక్కువగా ఏ పేజ్ లో వాటిలో నాకు సోర్స్ సిస్టమ్ లో XML ఫార్మాట్ లో ఉందండి డేటా. నాకు క్లయింట్ ఏమడిగాడు, జావా స్క్రిప్ట్ లో నాకు డేటా వేవ్ యూజ్ చేసుకుని జావా స్క్రిప్ట్ లో ఫార్మాట్ కావాలన్నాడు. కెన్ వి డు దట్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే JSON ఫార్మాట్ ఇస్తే ఇట్ విల్ బి ఏబుల్ టు కన్స్యూమ్ దట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అప్పుడు JSON టెక్స్ట్ ఫార్మాట్ కావాలి. ఓకే, జావా ఫార్మాట్ కావాలి. ఏదండి జావానా? అప్లికేషన్ అవుట్పుట్ అప్లికేషన్ /జావా అని ఆ ఫార్మాట్ చేయొచ్చు. బికాస్ బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ అగైన్ జావా మీద బిల్డ్ అయిందని చెప్పానా నేను మీకు యాక్చువల్గా. అండ్ డేటా వి విల్ సపోర్ట్ మల్టిపుల్ డేటా ఫార్మాట్స్. ఇట్ కెన్ యాక్సెప్ట్ XML, JSON, CSV, ఓకే, జావా, ఈ ఫార్మాట్స్ అన్ని చేసుకొని మళ్ళీ వేరే ఫార్మాట్ కూడా కన్వర్ట్ చేయగలుగుతుంది. డేటా వీవ్ హ్యాస్ దట్ కెపాసిటీ.
ఓకే. ఓకే సార్. రైట్. గాట్ ఇట్. ఓకే. ఫైన్. ఇవి కామన్ అండి. అందుకని ఇవన్నీ కూడా మన కోర్స్‌లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుంటాం. తర్వాత సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా! ఇవన్నీ కూడా ఫ్రీనే, మనకేం ప్రాబ్లమ్ లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అండ్ దెన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ప్రాక్టీస్ చేసేదానికి 8 జీబీ కంటే ఎక్కువ ఉండాలి ర్యామ్. ఖచ్చితంగా 16 ఉంటే ఇంకా హ్యాపీ. కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. లేకపోతే స్లోగా వర్క్ అవుద్దనమాట. ఎందుకంటే స్టూడియో ఈజ్ లిటిల్ ఇంటెన్సివ్. ఎగ్జాక్ట్‌లీ. హెవీ. అండ్ విండోస్ 10 ఆర్ అబోవ్ 2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్. ఈ రిక్వైర్మెంట్స్ చూసుకో. ఒకవేళ అంటే ఆల్రెడీ సిస్టమ్ ఉంటే ఓకే. ర్యామ్ ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం అప్‌గ్రేడ్ చేయించుకోండి. లేదా ఏదైనా కొత్త సిస్టమ్ కొనుక్కుంటున్నారంటే మాత్రం ఈ కాన్ఫిగరేషన్స్ 16 జీబీ విండోస్ 10 అబోవ్ కంటే తర్వాత 2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్. ఇలా కాన్ఫిగరేషన్స్ ఉండేది తీసుకోండి. ఓకే. తర్వాత మ్యూల్సాఫ్ట్ డెవలపర్ యొక్క రోల్ ఏంటి? యాహ్! జనరల్‌గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనకి ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు జనరల్‌గా ఏం జరుగుతదంటే ఫస్ట్ ఒక కంపెనీ ఎళ్లి బిడ్డింగ్ ఏస్తది. ఆ బిడ్డింగ్ అయిన తర్వాత ఆ కంపెనీకి ఫైనలైజ్ చేస్తారు. చాలా కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ బిడ్‌లో. ఒక కంపెనీకి ఫైనలైజ్ చేస్తారు. ఇక్కడ వరకు అయిపోయిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు ఎవరిని తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్‌ని తీసుకున్నారు అనుకుందాం. టీసీఎస్‌ని ఫైనలైజ్ చేసింది. ఏది? వెండర్‌గా. వాళ్ళ వాళ్ళ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ చేసేదానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి యూజర్స్ అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ కావాలో అక్కడి నుంచి ఆ యూజర్స్ మన దగ్గర నుంచి ఆర్కిటెక్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, మ్యూల్సాఫ్ట్ ఆర్కిటెక్ట్ ప్లస్ బిజినెస్ అనలిస్ట్ కూర్చొని మొత్తం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం వీళ్ళకి ఏం కావాలో మొత్తం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దీంట్లో డెవలపర్ ఉన్నాడండి? చూడండి ఒకసారి. ఈ డిస్కషన్స్‌లో డెవలపర్ ఉన్నాడా ఎక్కడన్నా? లేడు. ఎవరు? బిజినెస్ టీమ్ ఉంది. హై లెవెల్ మన ఆర్కిటెక్ట్ ఉన్నాడు. ఓకే. వర్క్షాప్స్ అయింది. వర్క్షాప్స్ తర్వాత ఏం జరుగుతది? మన బిజినెస్ టీమ్ వాళ్ళు బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఓకే. అండ్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. అంటే ఎవరికి ఇప్పుడు ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళకి ఏమేం ప్రాజెక్ట్స్ కావాలి? ఏమేం కావాలి? మొత్తం డీటెయిల్‌గా ఒక డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా రెడీ చేస్తారు. దాంట్లో కొన్ని పాసిబిలిటీ చేయొచ్చా? చేయలేమా? అయితే ఆర్కిటెక్ట్ ఎందుకండి అంటే ఇప్పుడు కొన్నిసార్లు బిజినెస్ రిక్వైర్మెంట్ వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలీదు కాబట్టి ఇప్పుడు ఆ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ మ్యూల్సాఫ్ట్‌లో చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎల్ ఇంటెన్సివ్ థింగ్ ఉంది. అదేమో బిజినెస్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఈటీఎల్ లాగా కూడా మ్యూల్సాఫ్ట్ వర్క్ అవుద్ది కదా! చేసేస్తదని చెప్పేసారు. బట్ అంత కాంప్లెక్స్‌ది హ్యాండిల్ చేయలేదు. అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవుద్ది కదా! అదే ఆర్కిటెక్ట్ అక్కడ పక్కన ఉన్నాడనుకోండి ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాడు? ఇది మన మ్యూల్సాఫ్ట్ హ్యాండిల్ చేయదు. ఇది చేయకూడదు కూడా. దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్రాక్టీస్. గివ్ ఇట్ టు ఏ ఈటీఎల్ టూల్ అండ్ అది సెపరేట్ చేయండి. దీంట్లో ఇంక్లూడ్ చేయొద్దని చెప్పేసి స్టాప్ చేసేదానికి ఖచ్చితంగా ఆర్కిటెక్ట్ అనేవాడు ఉండాలి ఇక్కడ యాక్చువల్‌గా కూడా. ఓకే. సరే. ఇక్కడ బిజినెస్ టీమ్ వాళ్ళు ఏం చేశారు? బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ కూడా మొత్తం రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే హై లెవెల్ డిజైన్. ఆ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్‌కి మహేష్ బిఆర్‌డి, ఎఫ్ఎస్‌డి సేమ్ కదా? అంటే ఆల్మోస్ట్ సేమే అండి. సిమిలర్ గానే ఉంటాయి యాక్చువల్లీ కూడా. యాహ్! హెచ్ఎల్‌డి హై లెవెల్ డిజైన్. అంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ పర్టిక్యులర్ రిక్వైర్మెంట్‌కి బిజినెస్ రిక్వైర్మెంట్‌కి ఎన్ని ఏపీఐస్ కావాలి? ఎన్ని ఏపీఐ లెట్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుదామా? లేకపోతే ఎలా చేద్దాం? ఏంటి అని మొత్తం కూడా ఒక హై లెవెల్ డిజైన్ మొత్తం రెడీ చేస్తారు. ఎవరు? టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఇదేమో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కూడా డెవలపర్ ఉన్నాడండి ఇక్కడ? ఇంకా లేడు. మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏపీఐస్ డెవలప్ చేయాలొచ్చిందనుకోండి. అంటే చాలా ఏపీఐస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒక 10 ఏపీఐస్‌కి ఈ రిక్వైర్మెంట్‌కి అని అనుకుంటే ఇప్పుడు టెక్నికల్ ఆర్కిటెక్ట్ ప్లస్ టీమ్ లీడ్ కూర్చొని మొత్తం డిస్కస్ చేసుకొని ఇప్పుడు ఈ టీమ్ లీడ్ కింద ఒక 3 డెవలపర్స్ ఉన్నారనుకోండి. ఒక టెస్టర్. ఈయన ఏం చేస్తారంటే ఈ 10 ఏపీఐస్‌ని ఈ టెక్నికల్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ టీమ్ లీడ్, ఈ డెవలపర్స్. ఈ డెవలపర్ 1కి ఒక 3 ఏపీఐస్. ఈయనకి ఒక 3 ఓకే. ఈయనకి ఒక 4 అనుకుందాం బేసికల్‌గా కూడా.
అప్పుడు ఈ 4 గురించి టీమ్ లీడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈయన లో లెవెల్ డిజైన్ అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం డిస్కస్ చేసుకొని ఈ టీఎల్ ఏమో E3 ఈయనతో డెవలపర్ 2తో డిస్కస్ చేయాలి, E3 ఏమో ఈ డెవలపర్ 1తో చేయాలి, E4 ఏమో డెవలపర్ 3తో చేయాలి. ఓకే, ఇవన్నీ చేసుకొని మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుద్ది అనమాట డెవలపర్ జర్నీ. అంటే ఇక్కడ దాకా డెవలపర్ అసలు ఉండడు. అంటే ఏంటి, అన్నీ రెడీ చేసి మన కళ్ళ ముందు పెడతారు. డాక్యుమెంట్ ఇది, మీ రిక్వైర్మెంట్ ఇది, రిక్వెస్ట్ ఇలా ఉండాలి, రెస్పాన్స్ ఇలా ఉండాలి, ఎర్రర్ రెస్పాన్స్ ఇలా ఉండాలి, మొత్తం తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెట్టారు. అది చూస్ చేయడం ఎంత ఈజీ మనకి. అది చూడడం, ఇక్కడ చేయడం, డ్రాగ్ డ్రాప్ చేయడం, కాన్ఫిగర్ చేయడం, అక్కడ దాదాపు పని అయిపోయింది. ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ దగ్గర ఒక 20% టైం స్పెండ్ చేస్తాం. సో డెవలపర్ ఇక్కడ ఏం చేస్తాడు, ఇంకా ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ తీసుకొని డిజైన్ ఇంప్లిమెంటేషన్ అంతా చేసి తర్వాత మళ్ళీ టెస్టింగ్ టీమ్కి టెస్టింగ్ పంపిస్తారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే మనం మళ్ళీ సపోర్ట్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ యూజర్స్ టెస్ట్ చేస్తారు. ఈ యూజర్స్ మన బిజినెస్ టీమ్ వీళ్ళు టెస్ట్ చేస్తారు. దాన్ని యూఏటీ టెస్టింగ్ అంటాం అనమాట యాక్చువల్గా కూడా. ఓకే, ఆ యూఏటీ అప్పుడు కూడా మనమే సపోర్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ సపోర్ట్ చేసుకుంటూ తర్వాత అన్నీ ఫైనలైజ్ అయ్యి అంతా ఓకే అనుకుంటే అప్పుడు ప్రొడక్షన్ తీసుకెళ్తాం. ఓకే, ప్రొడక్షన్కి సపరేట్గా టీం ఉంటుంది, వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఈ ముందు ఎన్వైర్మెంట్స్ అంటే డెవ్, ఎస్ఐటి, క్యూఏ, యూఏటి ఈ ఎన్వైర్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం మనమే డిప్లాయ్ చేసుకుంటాం అనమాట. అప్లికేషన్స్ అంతా కూడా అంటే డెవలప్ చేయడము, ఈ టెస్టింగ్ అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఈ అప్లికేషన్ ఒక ఎన్వైర్మెంట్ నుంచి ఇంకొక ఎన్వైర్మెంట్కి తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా డెవలపర్ జాబ్. ఒకవేళ మధ్యలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, యూ కెన్ కోఆర్డినేట్ విత్ యువర్ డెవలపర్స్ ఆర్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ యువర్ టెక్నికల్ లీడ్ అండ్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ యువర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ యాజ్ వెల్. అంటే యూ ఆర్ ద అండర్ యువర్ టీమ్ లీడ్ అండ్ ఆర్కిటెక్ట్ అండ్ సీనియర్ డెవలపర్స్. అందువల్ల ఏంటంటే యూ డైరెక్ట్లీ యూఆర్ నాట్ ఫేసింగ్ ఎనీథింగ్, రైట్? ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు డూ ఏ జాబ్. ఎనీ డౌట్స్ అండి ఇక్కడ? ప్రొడక్షన్ టీమ్ కూడా మీల్స్ డెవలపర్ కదండి? ఎవరండి? ప్రొడక్షన్ టీమ్ కూడా అక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఉండేది కూడా మీల్స్ అంటే డెవాప్స్ టీమ్, డెవలపర్. ఒకసారి డెవాప్స్ టీమ్ ఉంటారండి యాక్చువల్గా కూడా. అంటే వాళ్ళు కామన్ గా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడికి వెళ్ళి మీరు ఇది డిప్లాయ్ చేయండి అంటే వాళ్ళకి పర్మిషన్ ఒకటే ఉంటుంది అంతే, వాళ్ళ యాక్సెస్ ఉంటుంది. అంతేగాని మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చేయండి అంటే చేస్తారు అంతే. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు గ్యారంటీగా. డెవాప్స్ ఎక్స్పర్ట్ కానీ లేకపోతే జస్ట్ సపోర్ట్ పర్సన్ లాగా ఉంటాడు అనమాట. ఏదైనా ఫెయిల్ అయినా అవన్నీ మళ్ళీ మీరు చూడాల్సిందే. ఓకే, సో దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ MuleSoft, రైట్? MuleSoft మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అలాగే ఉంటాయి. ఓకే, ఏం చేస్తున్నారండి డెవలపర్ చూడండి. హీ విల్ గో త్రూ ద బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అండ్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్. ఈ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ఎవరు చేస్తారు? లీడ్ కానీ ఆర్కిటెక్ట్ కానీ చేస్తారు. ఓకే, అవి చూసి ఎన్ని APIs అన్ని బ్రేక్ చేసి ఆ ఫంక్షనాలిటీ అంతా మనకి మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత మన క్వైరీస్ అన్ని నోట్ చేసుకొని దీనికి ఏం చేస్తారు? ఫస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏటీ ఇస్తారు యాక్చువల్గా. మొత్తం ఇది బిజినెస్ రిక్వైర్మెంట్, ఇది డాక్యుమెంట్ అని చెప్పి మొత్తం ఇస్తారు. అప్పుడు అదంతా అర్థం చేసుకొని మన క్వశ్చన్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని అవన్నీ క్లారిఫై చేయించుకొని టీమ్ లీడ్ దగ్గర, ఆర్కిటెక్ట్ దగ్గర, దెన్ విల్ స్టార్ట్ అవర్ వర్క్. ఈ డాక్యుమెంట్ని బాగా నీట్గా త్వరగా మొత్తం చదవాలి. తర్వాత వాళ్ళని అక్కడ సెషన్స్లో వినాలి, క్వశ్చన్స్ నోట్ చేసుకోవాలి, క్లారిఫై చేసుకోవాలి. వన్స్ వీఆర్ క్లారిఫైడ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ డెవలప్మెంట్. ఇదిగోండి ఇక్కడ చేస్తాం, డిస్కస్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ డిజైన్ చేస్తాం, తర్వాత డెవలప్ చేస్తాం. తర్వాత టెస్టింగ్లో కూడా 2 రకాలు ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ చేస్తాం. యూనిట్ టెస్టింగ్ డెవలపరే చేస్తారు అనమాట. యూనిట్ టెస్టింగ్ అంటే మన API అసలు ముందు పని చేస్తుందా లేదా, అండ్ ఈచ్ యూనిట్ ఆఫ్ అవర్ API ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ ప్రాపర్లీ, ఇదంతా కూడా మనం చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత QA టెస్టింగ్. అంటే QA టెస్టింగ్ అంటే మనకి సపరేట్ టెస్టింగ్ టీమ్ ఉంటుంది. ఆ టెస్టింగ్ టీమ్కి టెస్ట్ చేయమని చెప్తాం, వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏమైనా బగ్స్ ఐడెంటిఫై చేస్తే మళ్ళీ వాటి మీద వర్క్ చేసి మళ్ళీ మనం డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్స్ని. ఆ తర్వాత యూజర్స్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. దాన్ని UAT అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అది కూడా ఓకే అయిపోయింది అనుకోండి, తర్వాత ప్రొడక్షన్ తీసుకెళ్తాం యాక్చువల్లీ కోడ్. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ మన కళ్ళ ముందునే అవి చూస్ చేయడం మన పని. కొద్దిగా కామన్ సెన్స్ వాడుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు క్లారిటీ ఉండాలి యాక్చువల్గా కూడా.
మనం చేసేటప్పుడు. మొత్తం థియరీ డిస్కస్ చేస్తున్నారంటే ఈ థియరీ లేకుండా మీరు లోపలికి వెళ్తే యుల్ బి టోటలీ కన్ఫ్యూజ్డ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు డెవలపర్ యొక్క రోల్ ఏంటి చూడండి, క్లియర్గా ఉందా లేదా ఇక్కడ? యు నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ గోయింగ్ ఇన్ సైడ్. So, yeah. One question, Mahesh. When you are giving the project or when you are explaining the project, you will show us the sample BRD document or TDD document, right? Yes, sir. Yeah. Okay, thank you. Yeah. దానికి ఒక అంటే ఇక్కడ ఈ టీడీడీ బిఆర్డి అన్ని వాడున్నాను కదా, రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎర్రర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అవన్నీ మొత్తం చూపిస్తాం యాక్చువల్గా దాంట్లో. ఆ డాక్యుమెంట్లు ఏమి ఉంటాయి ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో ఒకవేళ చెక్ చేసినా కూడా ఫస్ట్ ఆ పాయింట్ దగ్గర క్యాచ్. మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కి యూ కెన్ డూ బెటర్ దాన్ ది రియల్ టైం పర్సన్. అంత విధంగా ప్రాజెక్ట్ చెప్తాను నేను నీట్ గా. ఒక 2-3 hours ఆఫ్ వన్ ప్రాజెక్ట్ అండ్ 2-3 hours ఆఫ్ అదర్ ప్రాజెక్ట్. If you practice that and if you go into the interview, you can explain it in a very, very efficient manner. And cross questions కూడా డిస్కస్ చేసుకుందాం మనం. మీరే ఇంటర్వ్యూకి వచ్చారు, ఆ ప్రాజెక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, నేను క్రాస్ క్వశ్చన్స్ అడుగుతాను కదా ఫర్ ఎగ్జాంపుల్, అవి కూడా డిస్కస్ చేసుకుందాం. మీరు క్వశ్చన్ టెంప్లెట్ తయారు చేశారు మహేష్ గారు, ఏంటండి? మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఒకటి చేశారు, నేను చూశాను, అది బాగున్నాయి, చాలా బాగున్నాయి. దగ్గరగా ఆబ్జెక్ట్ స్టోర్ అని, తర్వాత కోరిలేషన్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి అని చూసాను నేను. అది మన యూట్యూబ్ లో పెట్టారు, చాలా బాగున్నాయి క్వశ్చన్స్. యాక్చువల్లీ మనకి దానికంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది సెషన్స్ యాక్చువల్లీ. అవేంటి ఓన్లీ నేర్చుకున్న తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. బట్ హియర్ వీఆర్ గోయింగ్ ఇన్ మోర్ డీటెయిల్డ్ మేనర్ సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎగ్జాక్ట్. అసలు మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత సపోర్ట్ కోసం పర్సన్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, మన కోర్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఇంటర్వ్యూ సపోర్ట్ కి చాలా మంది చూస్తుంటారు. నేను అంటే నా నాలెడ్జ్ తో నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను, ఇంటర్వ్యూ సపోర్ట్ అవసరం లేదు. సెకండ్ థింగ్, ప్రాజెక్ట్ సపోర్ట్ కూడా అవసరం లేదు. రెండు లేకుండా మీరు మీ జాబ్ పీస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఓకే, దట్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే whatever the sessions I take here, I will train the people inside my organizations as well. Okay, నాకు ఎప్పుడు ఒక 5 to 10 people ట్యాగ్ చేసి పెట్టుంటారు అనమాట. అపార్ట్ ఫ్రమ్ మై ప్రాజెక్ట్ వర్క్ ఐ విల్ బి డూయింగ్ దట్ యాజ్ వెల్. ఓకే, వాళ్ళు 3-4 years వేరే టెక్నాలజీ మీద చేసి ఇట్లా వచ్చేవాళ్ళు, లేకపోతే ఫ్రెషర్స్, లేకపోతే MuleSoft లోనే సరిగ్గా హ్యాండ్స్ ఆన్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఎక్స్పర్ట్స్ కి ఎవ్రీ 15 days కి 20 days కి ఏదో ఒక అడ్వాన్స్డ్ సెషన్ తీసుకొని చేస్తూ ఉంటా. అది డిస్కస్ చేసేటప్పుడు కూడా ఆ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. మన దాంట్లో కూడా ఉంటాయి. అవే వాళ్ళతో డిస్కస్ చేస్తాను, అవి కూడా వాళ్ళకి తెలియదు. ఇది రియల్ టైమ్ లో 5-6 years చేసేవాళ్ళు. వీడియోస్ ఇస్తారు కదా, రికార్డింగ్ ఉంటుంది. ఎవ్రీ వీడియో యూ విల్ బి గెటింగ్ ఏ రికార్డింగ్ అండ్ యూ విల్ బి యాక్సెసింగ్ ఇట్. ఓకే, లైఫ్ టైం సపోర్ట్ అది. లైఫ్ టైం ఉంటే కూడా అంటే ఓకే అని చెప్పేస్తాను, బట్ స్టిల్ జనరల్ గా కూడా లైఫ్ టైం ఉంటే ఏం చేస్తారండి, ఇప్పుడు ఒక 1 year or 2 years ఆగిన తర్వాత వర్షన్ మారుద్ది, ఆబ్వియస్లీ మైగ్రేషన్ జరుగుతాయి, అవన్నీ ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బి సో మచ్ ఆఫ్ హెల్ప్. ఎగ్జాక్ట్. అంటే నా ఉద్దేశంలో ఒక 6 months ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం. మాక్సిమం 1 year. Can we get it for 6 months at least? Yes, yeah. 1 year దాకా ఉంటుందండి, 1 year దాకా ఉంటుంది. నో, ఓకే, ఫైన్. నౌ మహేష్ గారు, ఒక చిన్న క్వశ్చన్. నిన్న మీరు MuleSoft అనేది సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేసుకుంది, నౌ సేల్స్ ఫోర్స్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు కదా. అవునండి. సో నౌ సేల్స్ ఫోర్స్ లో ఏజెంట్ ఫోర్స్ అని ఇట్లా డిఫరెంట్ వస్తున్నాయి. సో డస్ ఇట్ ఎనీ లింకేజ్ విత్ దిస్ MuleSoft థింగ్? యాక్చువల్లీ చాలా న్యూ థింగ్స్ వస్తూ ఉన్నాయండి, బట్ స్టిల్ వాట్ ఐ సజెస్ట్ జనరలీ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక టెక్నాలజీలోకి వెళ్ళేటప్పుడు ఇప్పటి వరకు అయితే రియల్ టైం ప్రాజెక్ట్స్లో లేకపోతే ఒక ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడు కూడా కొత్తవి అప్పటికప్పుడు తీసుకురారండి. ఓకే, ఎప్పుడు ఒక డిలే ఉంటుంది, ఒక 3 to 4 years. అంటే ఎందుకు తయారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్లో ఒక 100 APIs ఉన్నాయండి. ఇదేదో కొత్తది వచ్చింది, ఆ కొత్తది తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశాను. అసలు మొత్తం ఇవి సరిగ్గా ఒక 100 APIs లో ఒక 20 APIs ఏదో ఇష్యూ వచ్చేసింది వాటి వల్ల. అప్పుడు ప్రాబ్లం కదా బేసికల్గా. అందుకని అది స్టెబిలైజ్ ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు లేదా కొత్తది ఏదైనా వచ్చినప్పుడు అది స్టెబిలైజ్ అయ్యి అంతా ఓకే బాగుంది ఏం ప్రాబ్లం లేదు అనుకున్న దాకా
అంతే కనీసం ఈజీగా ఒక 1 to 3 years పట్టుద్ది అనమాట. ఓకే. ఆ తర్వాతే దాన్ని ప్రాజెక్ట్స్ లోకి ఇంటిగ్రేట్ చేస్తారు. అది యూజ్ అవుద్దని అనుకుంటే 4.7 కదా లేటెస్ట్ 4.7 రైట్ 9 అండి 9 9 ఇండస్ట్రీ వాడేది 4.6 4.6 యాక్చువల్గా 4.8 కూడా వాడుతా ఉన్నాం. ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది అందుకని 4.6 కదా. ఇప్పుడు 4.9 ఉంది, చాలా మంది ట్రైనర్స్ 4.9 చూపిస్తుంటారు. దేనికి ఉపయోగం ఏంది? ఇండస్ట్రీలో వాడరు. 4.8 కి 4.9 కి ఏమైనా పెద్ద తేడా ఉంటుంది అంటే 4.9 కూడా 7.17 ఏనా ఇది స్టూడియో 7.2 అన్నట్టు. ఓహో 2.1 ఓకే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే 7.21 వస్తుంది. అచ్చా యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఓకే, విత్ దిస్ యాక్చువల్లీ ఏంటంటే మనకి అట్లీస్ట్ అసలు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా మండే సెషన్ నుంచి ఏం చేస్తామంటే ఇంకా ప్రీ రిక్విజిట్ స్టార్ట్ చేసేసి ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ ఏంటి, రెస్ట్ అండ్ సోప్, రెస్ట్ ఎందుకు వాడాలి, సోప్ ఎందుకు వాడాలి, ఏ టైంలో ఏది వాడాలి, బేసికల్గా డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇన్ రియల్ టైం. అంటే ఇప్పుడు డెవ్, ఎస్ఐటి, క్యూఏ, ఓకే, యుఏటి, ప్రాడ్, డిఆర్ అని ఇంకొక ఎన్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ అసలు ఎందుకు అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇది రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ నాన్ ఐడి నుంచి ఇట్లా వచ్చినా లేకపోతే గ్యాప్ ఉండి ఇట్లా వచ్చినా కూడా వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. కాబట్టి వాళ్ళ కోసంగా ఐ బి ట్రైంగ్ టు డిస్కస్ దిస్. అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా రిఫ్రెష్ అవుద్ది అండ్ దట్ కాన్సెప్ట్ విల్ బి రీస్టెడ్ ఇన్ దేర్ మైండ్ అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఇది ప్రీ రిక్విజిట్స్. తర్వాత ఇంకా స్లోగా ఒక్కొక్కటి టాపిక్ తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ ఒక 1 week ఎక్కువగా థియరీ ఉంటుందండి గ్యారంటీగా కూడా. ఓకే, తర్వాత నుంచి థియరీ డెమో. ఈ థియరీ ఫస్ట్ 1 week ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఇవి లేకుండా మీరు లోపలికి వెళ్తే ఏదో చేస్తున్నారు. యాక్చువల్గా కూడా ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఎందుకు చేయాలనేది తెలియకుండా బ్లైండ్గా చేస్తుంటాం అనమాట. అలాగా మన స్టూడెంట్స్ ఉండడం నాకు ఇష్టం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ 1 week ఆఫ్ థియరీ అండ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. వితౌట్ దాట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ అనమాట. అందుకని కంపల్సరీగా ఖచ్చితంగా కావాలి. అండ్ డైలీ 7:30 to 9 ఇస్ ద క్లాసెస్ ఎగ్జాక్ట్లీ. రేపు ఎల్లుండు అన్నాడు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే క్లాసెస్ ఉండవు మీకు. మళ్ళీ మండే సెషన్ స్టార్ట్ అవుద్ది. మండే మార్నింగ్ 7:30 కనెక్ట్ అవుతాం అండ్ రెగ్యులర్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంతే, ఇంక మళ్ళీ ఏం బ్రేక్ ఏమి ఉండదు. అండ్ మండే నుంచి థర్స్డే దాకా, మండే 7:30 to 9, ట్యూస్డే 7:30 to 9, వెన్స్డే అండ్ థర్స్డే కూడా 7:30 to 9. మహేష్ గారు మనకి 7:30 బదులు అట్లాగూ 9 అట్లా పెట్టొచ్చు కదా కొంచెం ఎర్లీ. లేదండి, 7:30 ఇస్ ద ఐడియల్ టైం అండి యాక్చువల్గా కూడా. అంటే చాలా మందికి 9కి మళ్ళీ ఆఫీసులు ఉంటాయి యాక్చువల్గా కూడా మళ్ళీ. అందుకని మార్నింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తాం అనమాట. కొంతమంది మనకి ఫిజికల్ కూడా ఉన్నాయా మహేష్? ఆన్లైనే అండి, ఆన్లైన్. యాక్చువల్గా ఫిజికల్గా ఏంటంటే జనాలు ఫస్ట్ ఒక 3-4 సెషన్స్ వస్తున్నారు యాక్చువల్లీ. ఆ తర్వాత నేను వెళ్తున్నాను, వాళ్ళు రావట్లా. ఓకే, అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ ఎ బిగ్ టైం వేస్టర్. అంటే సపోజ్ ఫిజికల్ కావాలంటే రావచ్చా? లేదండి, ఇప్పుడు లేదు, ఆబ్వియస్లీ లేదు. ఎందుకంటే ఒక 2-3 బ్యాచెస్ చేసామండి. చేస్తే స్టూడెంట్స్ ఫస్ట్ ఒక 3-4 క్లాస్ వస్తున్నారు. తర్వాత సార్ వాళ్ళే అడిగిన వాళ్ళే సార్ ఈరోజు మాకు కొంచెం కన్వీనియంట్ లేదు సార్, అలాగలాగా లాస్ట్కి ఒక 4-5 క్లాస్ అయిపోయేటప్పటికి ఒక్కరు కూడా రావట్లా, అందరూ ఆన్లైన్లోనే అటెండ్ అవుతున్నారు. అలాంటప్పుడు నేను వచ్చిన ఆ టైం వేస్ట్ ఎందుకు? యు గాట్ ద పాయింట్ రైట్? యా, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. హలో, అంటే ఫిజికల్ గా అంటే గ్రూప్ డిస్కషన్ అలాగే ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్ లాగా ఉంది కదా.